నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది నేను హిందువులకి రిక్వెస్ట్ చేస్తున్నా. అది శూద్రులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, లేకపోతే క్షత్రియులు కావచ్చు. ఈ మూడు జాతులకి నేను దయచేసి ఎక్కువ నష్టపోతుంది. ఇక ముస్లిమ్స్, క్రిస్టియన్స్, అన్య మతస్థులు వాళ్ళ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ నష్టపోతుంది ఈ మిగిలిన మూడు వర్ణాల వారు. అర్థమైందా? సో దయచేసి గమనించండి, ఎవరి మీద దాడులు జరుగుతున్నాయి చెప్పండి. బ్రాహ్మణుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయో మీరు చెప్పండి, ఆర్య బ్రాహ్మణుల మీద. సో కాబట్టి వాళ్ళు వేరు, మనం వేరు. కాబట్టి ఈ మిగిలిన వైశ్య, క్షత్రియ, అట్లనే శూద్ర ఈ హిందువుల మీద జరిగే వాళ్ళు వేరు. వాళ్ళు హిందువులే కాదు, వాళ్ళు ఆర్యులు. వాళ్ళు ఈ దేశవాసులు కాదు, ఇక్కడ మూలవాసులు కాదు. కాబట్టి వాళ్ళకి ఏమన్నా అయితే రియాక్షన్ వేరే ఉంటుంది. దయచేసి మీరు గమనించండి. ఇప్పుడు స్వతంత్ర పోరాటం అందరు చేశారు. అందరికంటే ఎక్కువ బ్రిటిష్ వానికి వ్యతిరేకంగా కొట్లాడింది కాంగ్రెస్ తర్వాత వచ్చింది. నేను కాంగ్రెస్ కంటే ముందు చాలా మంది కొట్లాడారు. కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ అయ్యే కంటే ముందు కూడా 1757 నుంచి 1857 దాకా, సిపాయిల తిరుగుబాటు దాకా అనేక మంది వీరులు కొట్లాడారు. అర్థమైందా? ఎవరి రాజ్యం అయితే ఆక్రమణ చేస్తారు, ఎవరి రాజ్యంలో ఆ రాజును ట్యాక్స్ కట్టమంటారో వాళ్ళందరూ బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా నీకెందుకు కట్టాలా పన్ను, మాకు తినడానికి తిండి లేదని అనేక మంది కొట్లాడారు. బేగం హజ్రత్ మహల్ అని ఆమె బ్రిటిష్ వద్ద కొట్లాడలేక నేపాల్ వారిపోయింది. ఇది ఇక్కడ బీహార్ పైన ఉండే ఒక రాజ్యం. అందరికంటే ఫస్ట్ కొట్లాడింది 1799లో టిప్పు సుల్తాన్ గారు. వీరోచితంగా పోరాటం చేశాడు. 4 యుద్ధాలైనవి. ఇట్లా బ్రిటిష్ వాడు అందరి రాజ్యాలు తీసుకున్నాడు, ఒక్కొక్క రాజ్యం. అర్థమైందా? వాడు ముందు వ్యాపారం చేస్తా అని మూడు జాగాలు అడిగాడు. పోర్టులు ఏమంటారు, వ్యాపారం చేయడానికి సముద్రం పక్కకి చిన్న ఫ్యాక్టరీ లాంటిది వాళ్ళ గోదాం పెట్టుకుందామని. ఇప్పటికి ఉన్నాయి. ఇక్కడ చెన్నై, అక్కడ ఇది బొంబాయి, అక్కడ కలకత్తా, ఈ 3 చోట్ల. అక్కడ నుంచి మెల్లమెల్ల ఎక్స్పాండ్ అవుతూ వచ్చాడు. సో ఆ క్రమంలో బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా అనేక యోధానువాదులు ఏది ముస్లిమ్స్ కావచ్చు, లేకపోతే ఏది అప్పుడు క్రిస్టియానిటీ లేదు ఇంకా భారతదేశంలో. సో అదే విధంగా ఈ శూద్రులు, ఏది క్షత్రియులు, అట్లనే వైశ్యులు, ఈ జాతులలో కూడా కొట్లాడిన వాళ్ళు చాలా మంది యోధులు ఉన్నారు. మీరు ఎప్పుడన్నా చూసారా? వీళ్ళెవరి మీద అన్న సినిమాలు వచ్చినాయా మీరు చెప్పండి. బాజీరావు మస్తానీ అనే ఒక సినిమా వస్తుంది పేష్వా మీద. ఎవడు వాడు? చిత్లవన్ ఆర్య బ్రాహ్మణుడు. అర్థమైందా? ఈ మరాఠా సామ్రాజ్యంలో చాలా చిన్న రాజ్యం ఏది ఝాన్సీ, ఇప్పటికి ఉంది, బుందేల్ఖండ్లో ఉంటుంది. ఇప్పుడు యూపీ కింద ఉన్నది. సో అక్కడి నుంచి ఈ మధ్యప్రదేశ్ అది దూరం కాదు. సో అయితే ఆమె మీద, ఝాన్సీ లక్ష్మీబాయి మీద ఈ సినిమా వస్తుంది. ఎందుకని? బ్రాహ్మణ్. ఆలోచించండి. బాలగంగాధర్ తిలక్ బ్రాహ్మణ్, మంగల్ పాండే బ్రాహ్మణ్. అసలు ఈ 1857 సిపాయిల తిరుగుబాటుకి అసలు అధ్యక్షత వహించింది చివరి మొఘల్. ఆయన పేరు నేను మర్చిపోయినా. ఆయనను ఆయన భార్యను తీసుకొని అక్కడ ఏది మన రంగూన్లో ఏది మొత్తం ఆయన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అక్కడే చనిపోయాడు. ఆయన పిల్లల్ని ఆయన కళ్ళ ముందని చంపేశారు చివరి మొఘల్ బహదూర్ షా. హీ వాజ్ ద ఏమంటారు, ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించండి 1857 సిపాయిల తిరుగుబాటుకి. కానీ ఆయన మీద సినిమా రాదు. ఎవరి మీద వస్తుంది సినిమా? ఝాన్సీ లక్ష్మీబాయి మీద వస్తుంది. అసలు ఆమె కొట్లాడడానికే సిద్ధంగా లేకుండే. అర్థమైందా? వాళ్ళ సైనికులు వేరే ఒక బ్రిటిష్ ఆఫీసర్ కుటుంబాన్ని చంపేస్తే ఇది ఝాన్సీ లక్ష్మీబాయి చేయించింది అన్న దాని మీద ఆమె మీదకి దండయాత్రకు వస్తే ఆ బ్రిటిష్, ఆయన పేరు డల్హౌసీ. సో అప్పుడు విధి లేని పరిస్థితుల్లో తను కాపాడుకోవడానికి యుద్ధంలోకి వచ్చింది, కానీ ఆమె యుద్ధం చేయలేదు. ఇప్పుడు ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి హీరో అంటే ఆమె ఒక్కతే ఈ స్వతంత్రం గురించి కొట్లాడిందని. పానిపట్టు మీద యుద్ధం వస్తుంది. ఎందుకని? మరాఠా మరి వీళ్ళ మీద రాదు. ఎవరైతే ఈ శూద్రుల మీద రాదు సినిమాలు. వాళ్ళు ఎంత పోరాటం చేసినా సరే. ఝాన్సీ లక్ష్మీబాయికి సైన్యాధ్యక్షుడు ఎవరు? మీర్ బక్షి. మీరు ఇప్పటికీ ఝాన్సీకి వండి, ఝాన్సీ లక్ష్మీబాయి పక్కకి ఆయనది కూడా ఉంటుంది సమాధి. అట్లనే శివాజీ మహారాజ్ కింద మోర్ దాన్ 50% సైన్యాధ్యక్షులు ముస్లింసే. ఇప్పటికి మీరు హంపీకి వండి, శ్రీకృష్ణదేవరాయల కింద సైన్యం పనిచేసింది మోర్ దాన్ 50% ముస్లింసే.
ఇంకా అట్లా ఇలా భారతదేశ త్రివర్ణ పతాకాన్ని తయారు చేయడంలో కీలక పాత్ర పోషించింది ఒక ముస్లిం మహిళ, మన హైదరాబాద్ చెందిన ఆమె. అట్లా ముస్లింల గురించి చెప్పాలంటే ఎంతమంది ఇలా ఇది సరిహద్దు గాంధీ అని పిలుస్తారు ఆయనను, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఇట్లా అనేక మంది యోధులు మన చాలా లిస్ట్ ఉంది. ఓకే, అంటే దే సాక్రిఫైస్ దేర్ లైఫ్. ఇలా నువ్వు వాడుతున్న ఇది ప్రతి 15 ఆగస్టుకి కానీ జనవరి 26 కానీ నువ్వు జెండా ఎగరేస్తుంది, ఎర్రకోట కట్టించింది షాజహాన్ గారు. ఇలా విదేశీ మారక ద్రవ్యం వస్తుంది, 7 వింతల్లో ఒక వింత తాజ్మహల్ కట్టించింది షాజహాన్ గారు. అర్థమైందా? ఢిల్లీ పోతే దాదాపు అన్ని ఫేమస్ ఇది టూమ్స్ కానీ పర్యాటక ప్రదేశాలన్నీ ముస్లిం రాజులు కట్టించినాయి. అర్థమైందా? సో కాబట్టి మీ ఆధిపత్యాన్ని, మీ దోపిడిని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద చెడు ముద్ర వేస్తా అంటే ఎట్లా కలుస్తుంది? ఈ ఇన్సిడెంట్ కి ముస్లిమ్స్ కి ఏం సంబంధం రా నాయన? ఇది ఎవరు చేయించారు అనేది విచారణ చేయి. మేము వద్దంటున్నామా? ముస్లిం అయినా శిక్షలు వేయండి, వద్దంటున్నామా? కానీ డెఫినెట్లీ వీళ్ళే చేయించారు. ప్రతి దేశ భద్రతను కూడా రాజకీయంగా వాడుకుంటారా? అక్కడ హిందూ ముస్లిం తెస్తారా? అంటే ఎందుకు తెస్తున్నావు అంటే ఇప్పుడు పెట్రోల్ మీద రేటు పెరిగిందనే రేటు పెంచిండు మోడీ. కాంగ్రెస్ హయాంలో 9 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటే నువ్వు 33 రూపాయలు చేసినావు అన్న ముచ్చట మర్చిపోవాలని చేస్తున్నావా? డీజిల్ మీద కాంగ్రెస్ వాడు 3 రూపాయలు 50 పైసలు తీసుకుంటే నువ్వు 33 రూపాయలు చేసినావు, 10 రెట్లు పెంచినావని దాన్ని మర్చిపోవాలని చేస్తున్నావా? లేకపోతే దేశంలో నిరుద్యోగం రేటు పెరిగింది, అత్యంత పేదరిక దేశమైంది, అన్ని ఇండెక్స్లలో చివరిలో వస్తుంది, మేక్ ఇన్ ఇండియాను, మేక్ ఇన్ లేదు, ఏం లేదు, వీటిని మర్చిపోవడానికి చేస్తున్నావా? ఎందుకు చేస్తున్నావు? మరి అందులో బ్రాహ్మణులకేం కాదే, హిందువులకే అవుతుంది ఎందుకు? అంటే ఈ ఆర్యులు కాబట్టి వాళ్ళు పైన ఉండాలి కాబట్టి వాళ్ళకి తప్ప మిగతా ఎవరికి ఏమైనా వాళ్ళకి పట్టింపు లేదు. ఒక్క ముస్లిమ్స్ క్రిస్టియన్సే కాదు, హిందువులే ఎక్కువ చచ్చిపోతున్నారు, హిందువులే ఎక్కువ నష్టమైంది. కరోనాలో హిందువులే చచ్చిపోయారు, బ్రాహ్మణులు ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి? ఇది మేల్కోవాలి, మన హిందువులం మేల్కోవాలి, మన వైశ్యులము, క్షత్రియులము, శూద్రులము మేల్కోవాలి. వాని కాన్స్టిట్యూషనే తప్పుంది, వాని రాజ్యాంగమే తప్పుంది, వాని మనువాదమే తప్పుంది. మీరు తీయండి, ఏ గుడి కన్నా పోతారు కదా. మాకు అర్థం కాని వాడు అక్కడెక్కడో హీబ్రూ లాంగ్వేజ్ లో ఉండే బైబిల్ని మాకు తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు, అక్కడెక్కడో అరబిక్ లో ఉన్నటువంటి ఖురాన్ని మాకు తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. మరి నువ్వెందుకు సంస్కృతంలో చదువుతావు ఆ మంత్రాలు? తెలుగులో చెప్పు, వాటి అర్థం తెలుసుకుంటాం. అలా అది ఎంతవరకు కరెక్ట్ ఉంది, అది బ్రాహ్మణుడు పైన ఉండాలని చెప్తుండా, ఇంకేమన్నా చెప్తుండా మేము తెలుసుకుంటాం. మాకేం తెలియవద్దు కదా? ఆ చెత్తని మా మీద మాకు తెలియకుండా ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తావు? ఇప్పుడు కాదు, అప్పటి నుంచి, అనాది నుంచి ఇదే పరిస్థితి. వేదం వింటే ఎందుకు మా చెవులలో సీసం పోయాలి? వేదం చదివితే ఎందుకు మా నాలుకలు పోయాలి? అంటే ఏదో అందులో మాకు తెలియకూడదని తెలుస్తుందని నీకు భయం కదా, అందులో ఉన్న విషయం. రైట్? ఆలోచించు దయచేసి. ఓకే, అయితే ఆ క్రమం నేనేమంటున్నా, దేశ భద్రతను కూడా రాజకీయంగా వాడుకుంటారా? గత ప్రభుత్వాలు వాడుకున్నాయా? కాంగ్రెస్ కానీ ఇంకెవరన్నా, ఇంకా కూటమి ప్రభుత్వాలు కానీ చెప్పండి. రాష్ట్రపతి పాలన పెట్టినా ఇంకేం చేసినా సరే అక్కడ ఏది ప్రభుత్వం లేకపోయినా సరే వాళ్ళ ఆర్మీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని విషయం. దాన్ని కూడా ఎన్నికల ప్రస్తావన చేస్తారా? ఇప్పుడు వాట్సాప్లలో ఏది హిందువులను మాత్రమే దాడి చేసిండ్రు అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. దయచేసి చెప్పండి, అందులో అన్యమతస్తులు చనిపోలేదు. ఇప్పుడు నిన్న చనిపోయింది 28 మందిలో. మన లిస్ట్ కూడా ఉంది, మొత్తం లేదు, ఫుల్ లిస్ట్ లేదు, 16 ఉంది. సో చూద్దాం. ఏది ప్రభుత్వం అధికారికంగా రిలీజ్ చేసింది, ఇలా 16 ఉన్నాయి. 16లో ఒక ముస్లిం కూడా ఉన్నాడు, సయ్యద్ హుస్సేన్ షా అని. అట్లనే ఇంకా మొత్తం 28 లిస్ట్ లేదు. 28 లిస్టులో 2 క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. అంటే ఎవరి చెవుల్లో తామర పూలు పెడుతున్నారు? ఇక చూడండి, ఒక ప్రధానమంత్రి అయ్యండి దేశ భద్రత విషయంలో ఏది ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాడు. చూద్దాం. ఇది ఆర్మీ ఆఫీసర్ చెప్తున్నాడు. ఇది దేశ అది చూపెడతాం, మోడీ చూపెట్టినాక ఇది చూపెడతాం. సో ఏది వీడియో. मैं मेरे फर्स्ट टाइम वोटर से कहना चाहता हूं कि आपका पहला वोट पुलवामा में जो वीर शहीद हुए, उन वीर शहीदों के नाम
आपका वोट समर्पित हो सकता है क्या? नमस्ते जी, मैं सबसे पहले देश को दुखी कर देने वाली आज की सबसे बड़ी खबर। जम्मू कश्मीर के पहलगाम में एक हमला हुआ और आतंकी हमले में 28 लोगों की मौत हो गई। इन 28 సో అంటే నేను ఏమంటున్నా, గతంలో మీరు ఎప్పుడన్నా ఏ ప్రధాని అన్నా చూసారా ఏది నాకు ఆర్మీ రిలేటెడ్ ఈ సావుల మీద నాకు ఓట్లు కావాలని అడిగేవాళ్ళు, ఇంక్లూడింగ్ వాజ్పేయి గారు. అంటే ఎంత అంటే ఈ మోడీ అని పార్లమెంట్లో కూడా ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పాడు, కాంగ్రెస్ని తిడతాడు. అరే వాడు చేసేది వాడు చేసిండు, వాడు నచ్చలేదు, నువ్వు వానికంటే గొప్ప చేస్తా అంటే నీకు అధికారం ఇచ్చారు, నువ్వేం చేసినావు చెప్పాలి, కానీ ఇంకా కాంగ్రెస్ని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? కాదు, నీకు మాలాంటి వాళ్ళని ప్రశ్నించడం నచ్చకపోతే నువ్వు దిగిపో, ఎవరుంటే వాళ్ళని ప్రశ్నిస్తావు. ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఏమంటున్నా, ప్రతిదీ రాజకీయం చేస్తున్నారు. రెండోది మా హయాంలో ఏమంటది నిర్మలా సీతారామన్ ఏమంటది చూద్దాం. ఏమంటది, వీ హ్యావ్ నాట్ హ్యాడ్ వన్ మేజర్ టెర్రరిస్ట్ అటాక్ ఇన్ దిస్ కంట్రీ ఆఫ్టర్ 2014. నిర్మలా సీతారామన్ అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఉండి ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అయింది. ఓకే, 2014 నుంచి మన దేశంలో ఒక్క దాడి జరగలేదు అంటున్నారు. కాంగ్రెస్ హయాంలో కూడా కాంగ్రెస్ చెడ్డ పేరు చేయడానికి, హిందూ ముస్లిం ఇది పిచ్చిలేపడానికి వీళ్ళే చేసిండ్రు. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేసింది, శిక్షలు అందరికీ వేసింది, ముస్లిం క్రిస్టియన్ హిందూ అని తేడా లేకుండా. అది కసబ్ కావచ్చు, లేకపోతే అఫ్జల్ గురు కావచ్చు, ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కావచ్చు. ఇది చట్టం తన పని తాను చేసుకుంది కాంగ్రెస్ హయాంలో. దోషులకు శిక్షలు పడ్డాయి, విచారణ జరిగినాయి, అది భక్తులు కావచ్చు. ఓకే, కానీ 2014 నుంచి ఇన్ని దాడులు జరిగినాయి, ఒక్క దాని మీద విచారణ జరగదు, దోషులకు శిక్షలు పడి. అంటే అర్థమైంది, అంటే కామన్ సెన్స్, ఈ సెంటిమెంట్ లేపాలి. అంటే ఎవరు చేయిస్తున్నట్టు విచారణ చేస్తే ఏమవుతుంది, ఈ దొంగల పేర్లు బయటకు వస్తాయి కదా. ఆలోచించండి. జాతిపిత మహాత్మా గాంధీనే చంపగలిగిన వారు ఇంకెవరినైనా ఈజీగా చంపుతారు వాళ్ళ ఆర్యుల ఆధిపత్యం కోసం. అప్పుడు కూడా మహాత్మా గాంధీని చంపాడు, థర్డ్ అటెంప్ట్. చంపినప్పుడు కూడా సుంతి చేయించుకున్నాడు వీడు, ఆర్య బ్రాహ్మణుడు, చిత్ప్లవన్ ఆర్య బ్రాహ్మణుడు, ఈ నాగ్పూర్ గ్యాంగ్ వాడు. వాళ్ళ అన్న పేరు గోపాల్ గోఖలే, వీడి పేరు గోపాల్ గాడ్సే, వీడి పేరు నత్తురామ్ గాడ్సే. అర్థమైందా? వాళ్ళ అన్న బతుకుండే చాలా రోజులు. ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు, దట్ వాజ్ ద థర్డ్ అటెంప్ట్. సో చేయించుకొని వాడు ముస్లిం లెక్క టోపీ పెట్టుకొని వచ్చి చంపి ఎవడు ముస్లిం చంపిండని ప్రచారం చేస్తూ వీధులలో స్వీట్లు పంచుకున్నారు మహాత్మా గాంధీని చంపి. అంటే ఎంత నీచపు వాళ్ళలో వీళ్ళ సంస్కృతి ఏంది. ఆర్యులు ఇప్పుడే ఇట్లా ఉంటే, ఈ స్మార్ట్ యుగంలో ఇట్లా ఉంటే, తరతరాల ముందు ఎంత ఘోరంగా మనని ఇబ్బంది పెట్టిరో మీరు దయచేసి గమనించాలి. మనం చాలాసార్లు చెప్పినాం, సతీసాగమనము, ఇట్లా బాల్య వివాహాలు, లేకపోతే అంటరానితనము, మూతికి ముంత, ముడ్డికి చీపురు, ఇట్లా చాలా చెప్పినాం. ఓకే, సో వాటిని మళ్ళీ మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ ఆర్య బ్రాహ్మణుల యొక్క ఖండకావరం ఎంత ఉంది తీయండి మీరు. ఇవాళ ఈ ఆర్యుల పుస్తకాలు, అవి హిందువుల పుస్తకాలు కాదు దయచేసి. వేదాలు, ఉపనిషత్తులు, ఇవేవైతే ఇవాళ హిందూ స్క్రిప్చర్స్ అంటారో కావు, అవి ఆర్యుల పుస్తకాలు. రామాయణం, మహాభారతం, భగవద్గీత, ఇంక ఏ పేరు అన్నట్టు ఆర్యులే. అది చదవండి, ఇంక్లూడింగ్ భగవద్గీతలో కూడా అట్లే ఉంటుంది. అర్థమైందా? ఈ ఆర్యుడు గొప్పవాడనే ఉంటుంది. మీరు చూడండి, వర్ణ వ్యవస్థని పెంచి పోషించే విధంగానే ఉంటాయి. మీరు ఏ పుస్తకం చదవండి, చెత్త, ఆర్యుల చెత్త, అది మనది కాదు, మూలవాసులది కాదు. హింస మూలవాసులది కాదు, చంపుకోమని చెప్పది ఈ యొక్క హిందుత్వం. అర్థమైందా? హిందూయిజం నథింగ్ బట్ బుద్ధిజాన్నే వాడు హిందూయిజం అని పేరు పెట్టాడు, అంతే. సో అయితే ఇక చూద్దాం, కాలేదంటుంది కదా ఈ అటాక్లు. డిసెంబర్ 2014లో బెంగళూరులో బాంబు అటాక్ జరిగింది. ఓకే, పుల్వామా అటాక్ జరిగింది 2014లో. మణిపూర్ అంబుష్ జరిగింది 2015లో. గుర్దాస్పూర్ అటాక్, పఠాన్కోట్ అటాక్, యూరి అటాక్, మణిపూర్ అసెంబ్లీ అటాక్, సంజువాన్ అటాక్, అమర్నాథ్ యాత్ర అటాక్, భోపాల్ ఉజ్జయిన్ ట్రైన్ బాంబింగ్, అట్లనే షోప్లాన్ అటాక్. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇందులో చచ్చిపోతున్నారు ఎవరు? హిందువులా కాదా? హిందువుల అంటే ఇప్పుడు కాదు, ఒక ముస్లిం ముస్లిం ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు, లేకపోతే అంతకుముందు జాకిర్ హుస్సేన్ గారు, సో అట్లనే ఇది మన యొక్క సిక్ ప్రధానిగా ఉన్నప్పుడు హిందువులకు రాని థ్రెట్, హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక హిందువులకు ఎందుకు థ్రెట్ వస్తుంది? ఇది ఆలోచించాలి హిందువులారా, నా బంధువులారా, దయచేసి. ఓకే,
ఎవ్వరు వాళ్ళ యొక్క అన్యాయాన్ని దోపిడీని ఆర్యుల యొక్క దోపిడీ ప్రశ్నిస్తే వాడు హిందువు కాదంటాడు. వాడు హిందువు కాదు, వాడికి ఈ దేశపోటే కాదు, ఇక్కడి మూలవాసియే కాదు. కాబట్టి ఇక్కడ ప్రజల మీద ప్రేమ లేదు వాళ్ళకి అధికారం కావాలి. హిందువుల సంపదను దోసుకుంటున్నారు, హిందువులను చంపుతున్నారు. కాబట్టి మన హిందువులం మేల్కోవాలి, మన మూలవాసులం మేల్కోవాలి దయచేసి. ఓకే, టెర్రర్ అటాక్స్ ఇన్ ఇండియా ఆఫ్టర్ 2014 దాదాపు అన్ని సిమిలర్ ఉన్నాయో ఇంకెక్కువ ఉన్నాయో చూద్దాం. ఇది కత్వా ట్రక్ హైజాక్, తర్వాత భరండా మోర్ ల్యాండ్ మైన్ ఎక్స్ప్లోజన్, ఆర్నియా సుసైడ్ అటాక్, యూరి సుసైడ్ అటాక్, కత్వా పోలీస్ స్టేషన్ సుసైడ్ అటాక్. చూస్తారా మిత్రులారా, ఏది దేశం సురక్షంగా ఉంది వీళ్ళ చేతులు అంటున్నారు కదా, ఆ సురక్షంగా కావాల్సిన వ్యవస్థలు సంస్థలన్నీ పెట్టింది కాంగ్రెస్. మళ్ళా ఎన్ఐఏని స్థాపించింది మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఓకే, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫ్టర్ దిల్సుఖ్నగర్ దాడులు జరిగిన తర్వాత. ఓకే, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ని ఏర్పాటు చేసింది ఇందిరాగాంధీ గారు. దేశాన్ని ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ తయారు చేయించింది ఇందిరాగాంధీ గారు. ఓకే, మన పక్కకున్నటువంటి పాకిస్తాన్ని 2 ముక్కలు చేసింది ఇందిరాగాంధీ గారు. ఓకే, సో జలాంతర్గాములని మన దేశంలో మన ఆర్మీని చాలా బలోపేతం చేసింది ఇందిరాగాంధీ గారు, అన్ని ప్రధానులు, నెహ్రూ గారు, అట్లా. ఇంకా దాన్ని బలహీనం చేస్తుంది మోడీ గారు. ఓకే, అటు వాస్తవాలు బతుకుతాం. లాస్ట్ ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్ చెప్పింది చూపెడతా. సో ఏది లాస్ట్ 3 years నుంచి 1.8 lakhs ఆర్మీ తగ్గిపోయింది సంఖ్య. ఆర్మీలకు జీతం ఇవ్వడానికి కూడా వీళ్ళకి మనసు ఒప్పుతలేదు. దేశ భద్రతను కూడా థ్రెట్ చేస్తున్నారు. అంటే ఆలోచించండి, మరి ఏడిపోతుందిరా ఈ సంపద? ఇది సంవత్సరానికి 50 లక్షల కోట్ల మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? అవి కాకుండా అప్పులు చేస్తున్నాడు, అర్థమైందా? అవి కాకుండా దేశంలో ఉండే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉండే ఎమర్జెన్సీ సొమ్ము తీసుకున్నాడు. అవి కాకుండా కాంగ్రెస్ వాడు పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థలు మిత్రులకి ఇచ్చి అమ్ముతలేడు. అది మార్కెట్ రేట్ కూడా అమ్ముతలేడు. అది తన మిత్రులకి ఫ్రీగా ఇస్తున్నాడు. అంటే తన పేరు మీద రాసుకుంటున్నాడు. అదాని పేరు మాత్రమే, అదానికి బినామీ అదాని. ఓకే, అదానికి 10 to 15% వస్తుంది. మిగిలిన 85% మోడీకే చెందుతుంది. ఇంకా మోడీకి పిల్లలు లేరు, ఏం చేసుకుంటాడు అని అనకండి. ఆయన కుటుంబ సభ్యులు చాలా ఉన్నారు. ఓకే, అన్నదమ్ములు, పిల్లలు అందరూ. ఓకే, అర్థమైందా? షోప్లేన్ డిస్ట్రిక్ట్ మిలిటెంట్ అటాక్, కత్వా పోలీస్ స్టేషన్ సుసైడ్ అటాక్, పఠాన్కోట్ ఎయిర్ బేస్ అటాక్, బారాముల్లా మిలిటరీ కాన్వాయ్ అంబుష్, యూరి అటాక్, షోపియన్ పెట్రోల్ పార్టీ అటాక్, కుల్గామ్ బ్యాంక్ వ్యాన్ అంబుష్, అనంతరాంగ్ మిలిటరీ కాన్వాయ్ అంబుష్, అమర్నాథ్ యాత్ర మసాకర్ అటాక్. అట్లా చాలా ఉన్నాయి, దాదాపు కొన్ని రిపీట్ కావచ్చు. రాజోరి ఫాయిల్డ్, ఇంకా చాలా ఉన్నాయి. సిఆర్పి పెట్రోల్ అటాక్, రీజీ, అంటే చాలా ఎన్ని నంబర్ రాయలే కానీ దాదాపు ఎన్ని ఉన్నాయి, ఒక 20 దాకా ఉన్నట్టున్నాయి. ఓకే, అర్థమైందా ఇట్లా? సో అంటే వీళ్ళు చెప్పే మాటలకు చేత ఇగో చూడు, ఏది యూరి అటాక్, పఠాన్కోట్, రాజోరి, పహల్గామ్, రియాసీ, పుల్వామా దాడి, సుంజ్వాన్ అటాక్, గురుదాస్పూర్ అటాక్, చెన్నై ట్రైన్ బాంబ్ అటాక్. ఓకే, అర్థమైందా? అంటే నీతులు చెప్తున్నారు వాళ్ళు. సో అయితే ఆర్మీ ఆఫీసర్ ఏం చెప్తున్నారు అది కూడా. అయితే నిన్న ముస్లిమ్స్ ఇక అన్య మతస్థులు లేరంటారు కదా, తప్ప అది మాట. ఇక చూడు, నిన్న చనిపోయాడు ఆయన ముస్లిం. ఇది ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం, సెల్యూట్. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారిలో సయ్యద్ అదిల్ హుస్సేన్ షా ఒక్కడే స్థానికుడు. గుర్రంపై పర్యాటకులను ఎక్కించుకొని పహల్గామ్ తీసుకెళ్తూ ఉంటాడు. అందరూ ప్రాణభయంతో పరుగులు పెడుతుంటే హుస్సేన్ మాత్రం ప్రాణాలను లెక్క చేయకుండా ఎదురు తిరిగాడు. ఓ ఉగ్రవాది నుంచి రైఫిల్ లాక్కునేందుకు ప్రయత్నించగా కాల్చి చంపేశారు. తమ బిడ్డ మరణానికి దేశం ప్రతీకారం తీర్చుకోవాలని అతడి పేరెంట్స్ కోరుకుంటున్నారు అన్నప్పుడు ఇది మతం ఎందుకు వచ్చింది ఇక్కడ? విచారణ, నిష్పక్షపాత విచారణ జరగాలి, దోషులకు శిక్షలు పడాలి. వాళ్ళ వెనకాల, పాకిస్తాన్ వెనకాల గుండి ఎవరు చేయిస్తున్నారు అనేది కనుక్కోవాలి. మనకున్న సమాచారం ఈ మోహన్ భగవత్ అంటే ఆయన ఐఎస్ఐ తోటి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళకి ఐఎస్ఐ నుంచి కూడా వీళ్ళకి ఫండ్స్ వస్తాయని 24 కోట్లు గతంలో ఇచ్చారని. సో కాబట్టి నేను 1% కూడా అందులో ఆశ్చర్యపోతలేను. దేశంలో ఈ యొక్క వేరే పాకిస్తాన్ ద్వారా కానీ, చైనా ద్వారా కానీ, లేకపోతే ఇంటర్నల్ గా ఈ ఆర్ఎస్ఎస్ చెత్త గ్యాంగ్ కానీ, లేకపోతే లోకల్లో ఉన్న ముస్లిం ఆర్గనైజేషన్స్, ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ ద్వారా కానీ వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి, వాళ్ళకి డబ్బులు ఫండింగ్ చేసి, వాళ్ళ ద్వారా కూడా చేయించడానికి ఈ ఆర్య బ్రాహ్మణులు 1% వెనక్కి ఆడరు. ఎందుకంటే చచ్చిపోతుంది ఆర్యులు కాదు, హిందువులు. వీళ్ళని వాడి దేశంకి వచ్చినప్పుడే ఫస్ట్ చెప్పేసిండు శూద్రులు అనేసి. ఎందుకంటే వీళ్ళందరూ నల్లతోలు ఉన్నోళ్ళు, ఇంక్లూడింగ్ వాడి స్త్రీలను తీసుకురాలే, ఇక్కడున్న స్త్రీలనే. అందుకని స్త్రీలను కూడా శూద్రులు అనేసినాడు.
అంటే వాడు వేరు మనం వేరు ఇప్పటికైనా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ దేశ మూలవాసుల మీద ప్రేమ లేదు. ఒక విదేశ వాడి అలా మన దేశాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి ఈ దేశం ప్రజల్ని పేదవాళ్ళని చేస్తాడు, 2 రొట్టెలు ఇస్తాడు, లేదంటే 5 కిలోల బియ్యం ఇస్తాడు, ఇవి తినాలే, మా ఆర్యులకు సేవ చేయాలి. ఇది వాడి యొక్క మనువాదం. మీరు చదవండి, మనుధర్మ శాస్త్రం ఇదే ఉంటది. ఓకే, వాడు అధికారికంగా అందరు చెప్పారు. యొక్క మఠాధిపతులు, పీఠాధిపతులు, ఇవాళ పార్లమెంట్ ఓపెనింగ్ వచ్చిన ఆ యొక్క సనాతన అధర్మాన్ని కాపాడే వాళ్ళు అందుకే అంటున్నా, సనాతన అధర్మం వేరు, హిందుత్వం వేరు. ఇది మనం గ్రహించాలి. ఓకే, సనాతన అధర్మం ఈజ్ నథింగ్ బట్ బ్రాహ్మణిజం. అర్థమైనా విట్లారా? సో ఆ క్రమంలో ఏది ఆర్మీ ఆఫీసర్ ఏముంటుండో విందాం. During COVID, this army, for 3 years, there was no recruitment. Our forces were cut down by 1,80,000. Who did it? You saved money. You saved money to get these people killed, damn you. I fought in Kishtwar. 3 years, Arnab. We had that area totally under control. Now that poor sector 9 sector RR, those boys are being asked to look after 2 sectors because somebody felt manpower is not needed. Damn you! It's needed if you want to fight in the mountains. It's needed if you want to fight the terrorists in hills and mountains and jungles. It is needed if you've got a Bangladesh pain in the neck now, in addition to China and Pakistan. Which genius chose to cut this army down? For God's sake, smell the coffee. You've got wars coming. అర్థమైనా మిత్రులారా? సో ఒక ఆర్మీ ఆఫీసర్ అంత ఆక్రోషంగా, అంత బాధపడుతూ చెప్తున్నాడు అంటే అర్థం చేసుకోండి. ఆర్మీ రిక్రూట్మెంట్స్ ఎందుకు ఆపేసినావు? డబ్బులు సేవ్ చేద్దాం. ఎవరికి సేవ్ చేస్తావు? మేము కడతలేమా ట్యాక్సులు? లెక్క చెప్పండి. ఆ డబ్బులు ఏం చేస్తారో మీరు. వేరే ప్రభుత్వాలు, కాంగ్రెస్ కానీ ఇంకా వేరే ప్రభుత్వాలు ఇస్తే వాటిని ఉచితాలు అంటున్నారు. మరి ఉచితాలు ఇవ్వకుండా, ఎలాంటి రిక్రూట్మెంట్ చేయకుండా, ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకుండా ఎక్కడికి పోతున్నాయి ఈ డబ్బులు? అప్పు చేసినవి ఏడిపోతున్నాయి, మేము కట్టిన ట్యాక్సులు ఏడిపోతున్నాయి, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితే వచ్చినాయి ఏడిపోతున్నాయి. అంటే ఎవరు దోసుకుంటారో గమనించాలి. గుజరాతీ నాయకులు, గుజరాతీ వ్యాపారులు, అట్లనే బీజేపీ ఆర్ఎస్ చెందిన ఆర్య బ్రాహ్మణులు. ఇది గ్రహించాలి. ఓకే, సింపుల్. అర్థమైందా మిత్రులారా? సో దీన్ని కూడా ఎన్నికల రాజకీయం కోసం వాడుకోవడం ఎంతవరకు కరెక్టో మీరు చెప్పండి. వీడియో ఎట్లా పోస్ట్ చేస్తారు వాట్సాప్లలో చూద్దాం. జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గామాలో ఉగ్రమూకలు జరిపిన దాడి తీవ్ర బాధాకరం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పర్యాటక రంగ వృద్ధిలో నూతన జవసత్వాలు నింపుకుంటున్న జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఇది ఆటంకం. ఉగ్రవాదులు హిందూ పర్యాటకులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. వారు కులం అడగలేదు, వారు ప్రాంతం అడగలేదు, వారు పార్టీ అడగలేదు. నీవు హిందువా ముస్లిమా అని మాత్రమే అడిగారు. హిందువైతే చాలు, నేరుగా చంపేశారు. ఉగ్రవాదులకు మతం ఉంది, ఉగ్రవాదానికి మతం ఉంది. వారి లక్ష్యం హిందువులు. హిందువులారా మేల్కోండి. ఇప్పటికైనా కలిసికట్టుగా ఉండకుంటే ప్రాణాలతో మిగిలం. హిందువులుగా పుట్టి సెక్యులరిజం ముసుగులో దాచుకుంటున్న హిందువులారా, ఈ రోజు జరిగిన మారణ హోమం తర్వాత కూడా మీ విధానాలు మారకుంటే తర్వాతి బాధితులు మీరే కావచ్చు. పారా హుషార్. మతోన్మాద ఇస్లామిక్ తీవ్రవాదుల చేత జమ్మూ కాశ్మీర్ మనం ఇవి కాకుండా మాలేగావ్, కోరేగావ్, భీమేగావ్ ఇట్లాంటి అనేకం చెప్పినాం. పండ్ల వ్యాపారం మీద దాడులు, ఇట్లా రకరకాలు చెప్పినాం. ఒక్క దాని మీద విచారణ ఎందుకు జరగదు? ముస్లింలు అయినా సరే విచారణ చేయండి, శిక్షలు వేయండి. హూ ఈజ్ స్టాపింగ్ దాన్ని? అంటే ఈ దేశ భద్రత విషయంలో కూడా అందులో 2 క్రిస్టియన్ చనిపోయారు, 1 ముస్లిం చనిపోయారు. ఓకే, రెండోది అయినా కానీ దాన్ని హిందూ ముస్లిం లెక్క చిత్రీకరించాల్సిన దౌర్భాగ్యం ఏమొచ్చింది? ఎందుకు విచారణ జరగదు చెప్పండి. ఆ పుల్వామా దాడికి సత్యపాల్ మాలిక్ గారు అప్పుడున్నటువంటి బీజేపీ చెందినటువంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి ఆ యొక్క గవర్నర్ గారు, నేను 5 హెలికాప్టర్లు పంపిద్దాము, ఇక్కడ డేంజరస్ జోన్ ఉంది అంటే కూడా వద్దు అని చెప్పారు. ఇది పాకిస్తాన్ మీద నెట్టేద్దాము అని చెప్పారు. దేశంలోకి 200 కేజీల ఆర్డీఎక్స్ ఎందుకు వస్తుంది? ఒక్క రోజు ముందు రోజు ఇదే ఆర్మీ ఆఫీసర్ మాట్లాడండి అప్పుడు కూడా. సో ఎందుకు వేరే ఆఫీసర్ ఏంటాడు? సో అక్కడ ఎందుకు ఆర్మీ చెక్ పోస్ట్ ఎందుకు తీసేసిండ్రు? ఇప్పటి వరకు ఎవరికైనా విచారణ జరిగిందా? దోషులకు శిక్షలు పడాయా? మీరు చెప్పండి దయచేసి. మొన్నటికి మొన్న చట్టాలు చేసేటోళ్ళు, మనం రక్షించే వాళ్ళ మీదనే దాడి జరిగితే, పార్లమెంటులోనే పొగబాంబు పెడితే ఇప్పటి వరకు విచారణ జరిగిందా? దోషులకు శిక్షలు పడ్డాయా?
అవి విచారణ జరిగితే అన్ని మూలాలు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేయించినాయి, ఆర్యులు చేయించినాయి, ఆర్య బ్రాహ్మణులు చేయించినాయి. సో ఇది మనం గ్రహించాలి. కాదు కాంగ్రెస్ వాడు మరి హిందువులకు రక్షణ లేదు కాబట్టి కాంగ్రెస్ కంటే నేను బెస్ట్ రక్షిస్తా అని చెప్పి నాకు ఓటేయమన్నాడు. మరి ఇప్పుడు వీడే ఉన్నాడు కదా 11 ఏళ్ల నుంచి, అయినా ఎందుకు జరుగుతున్నాయి? అయినా కానీ మళ్ళీ హిందువులారా మేల్కోండి అని ఎట్లా అంటున్నాడు? నువ్వే ఉన్నావు కదా 11 ఏళ్ల నుంచి. నీ 11 ఏళ్లనే ఇప్పుడు ఈ అటాక్ కూడా, పహల్గామ్ అటాక్ కూడా హిందువుల మీద జరిగింది నీ హయాంలోనే కదా. యు ఆర్ ఫెయిల్యూర్, నువ్వు ఫెయిల్యూర్ అయినావు. మరి నువ్వు మళ్ళీ మొన్న రిపబ్లిక్ డే ఆ ఈవెంట్ కి ముస్లిం రాజును తీసుకొని వస్తాడు. మరి ముస్లిం దేశాలకు ఎందుకు పోతాడు? ఇప్పుడు కూడా ఈవెంట్ జరుగుతున్నప్పుడు సౌదీ అరేబియాలో ఉన్నాడు. నీకేం పని? ముస్లిం అంటేనే నువ్వు శత్రువు అంటున్నావు, ముస్లింస్ ఇంత దుర్మార్గులు అంటున్నావు. మరి ముస్లిం దేశాలకు ఎందుకు పోతున్నావు? పిలవకుండానే అమిత్ షా కొడుకు ముస్లిం దేశాలతోటి వ్యాపారం చేస్తున్నాడు. అంటే వాళ్ళు పిలవక ముందే నవాజ్ షరీఫ్ తోటి పోయి పాకిస్తాన్ ప్రెసిడెంట్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ తోటి బిర్యానీ తినేసి వచ్చాడు. అంటే వీళ్ళు చెప్పే మాటలకి చేతలకి పొంతం లేదు కదా. ఇవాళ అక్కడ ముస్లిం రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తే బీఫ్ వంచుతాం అంటాడు, క్రిస్టియన్ రాష్ట్రాల్లో వస్తే బీఫ్ వంచుతాం అంటాడు, ఇంటింటికి వస్తాం అంటాడు. భారతదేశంలో అన్ని బీఫ్ కంపెనీలు ఓనర్స్ ఎవరు? వీళ్ళే, ఈ యొక్క ఆర్య బ్రాహ్మణులే. అంటే వీళ్ళు చెప్పే మాటలకి చేతలకి పొంతం లేదు. ఇప్పుడైతే హిందూ రాజే ఉన్నాడు కదా, హిందువుల కోసం అవతరించిన అవతార పురుషుడు ఉన్నాడు కదా పరిపాలనలో 2014 నుంచి ఇలా 11 ఏళ్ల నుంచి. మరి ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి హిందువుల మీద దాడులు? అంటే మనం హిందువులను గ్రహించాలి. వాడు చెప్తున్న పోస్ట్ తప్పు, హిందువులకు ఎక్కువ థ్రెట్ ఉన్నది ఈ ఆర్యుల వల్లనే అనేది మనం గ్రహించాలి. ఓకే, సో అర్థమైందా మిత్రులారా? ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇది ఎందుకు ఇది చేసి ఉంటారు? ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎందుకు చేయించి ఉంటారు? ఇది వీళ్ళ అనుమతి లేకుండా అక్కడ ఉన్న పోలీసు వాళ్ళకి, అక్కడ ఉన్న ఆర్మీ బేస్ కి, ఈ యొక్క వీళ్ళ హోంశాఖ ఇంటెలిజెన్స్ కి తెలియకుండా ఏది జరగదు. ఓకే, భారతదేశంలో తుమ్మినా తగ్గిన వీళ్ళకి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉంటది. ఓకే, అర్థమైందా? లేకుండా ఏం జరగదు. నేను అనుకుంటున్నా ఈ ఒకటి ఏంటంటే బీజేపీ మీద వీళ్ళకు పోల్స్ ఉంటాయి, బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది పబ్లిక్ లో అన్నప్పుడు ఇట్లాంటి దాడులు చేస్తారు. వీని యొక్క ఫెయిల్యూర్స్ అన్ని ప్రజల దృష్టి మరల్చడానికి. లేదు అంటే ఈ వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా అందరూ ధర్నాలు ఎజిటేషన్స్ చేస్తున్నారు దేశం అంతా. కాబట్టి దాని నుంచి దృష్టి మరల్చడానికి, ముస్లింల మీద ఇంకా కోపం తెప్పించడానికి అది కూడా చేస్తుండొచ్చు. ఓకే, ఆ రెండు కారణాలు ఉంటాయి. ఓకే, అర్థమైందా? ఇక సినిమాలన్నీ హిందూ ముస్లిం రిలేటెడ్ వస్తాయి. లేదు అంటే ఎవడన్నా బ్రాహ్మణుడు వానికి తెలిసో తెలియకో ఎవడన్నా 1% కష్టపడితే వాడిని 100% చూపెడతారు. మిగతా వాళ్ళు 100% కష్టపడ్డ మిగతా రిమైనింగ్ కమ్యూనిటీస్ వాడిని ఒవ్వని మీద సినిమాలు రావు. మీరు ఆలోచించాలి దయచేసి. ఓకే, ఇది అటాక్స్ కాంగ్రెస్ నో రిక్రూట్మెంట్ అది మిత్రులారా మీ కామెంట్స్ చదువు. దొంగ నా కొడుకు శ్యామ్ ఏమంటున్నావు? శ్యామ్, చంపినోడు హిందువా చచ్చిపోయినోడు హిందువా అని చూస్తున్నాడు తప్ప అసలు చంపడానికి గల కారణం ఏంటి? తీవ్రవాదం. ఆ తీవ్రవాదం ఏ మతం చేసింది? ముస్లిం కాదు, చెడ్డవాళ్ళు, పేదవాళ్ళు, ఓకే, ఈ తాలిబాన్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు, లేకపోతే వాళ్ళని బెదిరించైనా సరే, వాళ్ళని డబ్బులు ఇచ్చైనా సరే చేయడానికి సిద్ధంగా అన్ని మతాలలో ఉన్నారు. ఒక పర్టికులర్ మతానికి సంబంధం లేదు. ఒక పర్టికులర్ మతంలో ఉన్న వాళ్ళందరూ చెడ్డల్లా. ఇవాళ భారతదేశంలో ఉన్న 10% అరౌండ్ 10 or 12 ఎంత నాకు కరెక్ట్ నెంబర్ లేదు. సో అరౌండ్ 10% ఉన్న ముస్లిమ్స్ అందరు చెడ్డల్లా. వాళ్ళు భారతీయ చట్టాలు పాటిస్తలేరా? అంటే ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా తీవ్రవాదిగా, ఏఆర్ రెహమాన్ గారు కూడా తీవ్రవాదిగా. అట్లా దేశంలో ఉన్న అందరు ముస్లిమ్స్ అందరూ ఆయుధాలు పట్టుకొని హిందువులను చంపుతున్నారా? ఎవరికి అంటే ఒక మతం మొత్తం చెడ్డ ఉందా? వాళ్ళు భారతదేశ చట్టాలు పాటిస్తలేరా? భారతదేశ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తలేరా? వాళ్ళు ట్యాక్సులు కడతలేరా? భారతీయ చట్టాలు ఎక్కడ వాళ్ళు హిందువులకి నెగిటివ్ చేస్తున్నారు? ఒక అరటి పండ్లు అమ్ముకునే ముస్లిం సోదరుడు హిందువుకి ఏం ద్రోహం చేస్తుండు? అరటి పండ్లు హిందువులకు అమ్ముతలేడా? అరటి పండ్లలో విషం పెడుతున్నాడా? ఎవరికి చెప్తున్నారు? మరి అరటి పండ్లు పండించే రైతు ఎవరు? హిందువు కాదా? వేల సంవత్సరాల నుంచి అన్నదమ్ములకు కలిసి ఉన్నాము. ఇక్కడ ఎవరికి సమస్య లేదు. కావాలని కయ్యం పెడుతుంది వాడు, ముస్లిం వేషం వేసుకొని హిందువులను కొట్టి మళ్ళీ ముస్లింలు కొట్టినని ప్రచారం చేస్తున్నాడు వాడు. వీడే హిందువుల ఓట్ల కోసము హిందువులను చంపుతున్నవాడు ఈ ఆర్య బ్రాహ్మణుడే. అది మన హిందువులను మేల్కోవాలి. దయచేసి మీకు దండం పెడతా, ఆలోచించండి కదా. ఇక మరి హిందూ రాజు వచ్చినాక కూడా హిందువులకు రక్షణ లేకపోతే ఇంకా ఎక్కడ రక్షణ ఉంటుందిరా? ముస్లిం ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, సిక్ ప్రధానిగా ఉన్నప్పుడు రక్షణ ఉంది హిందువులకి. ఇప్పుడు ఎందుకు రక్షణ లేకుండా పోయింది?
అన్ని విదేశాల్లో పోతాడు, నేను ఉన్న చట్టాలన్నీ తొలగిస్తా అంటాడు. చట్టం తెచ్చింది ఎందుకోసం? ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ పెట్టినాం. ట్రాఫిక్ రూల్ పెట్టకపోతే ఏమవుతుంది? పెద్ద వాహనాలు వచ్చి చిన్న వాహనాలకు ఉద్దేశాలు వెళ్ళిపోతాయి. అందుకని ట్రాఫిక్ రూల్స్ పెట్టినాం కదా. సేమ్ థింగ్, చట్టాలు ఎందుకు తెచ్చినాం? ఎవడైనా అబ్యూజ్ చేయొద్దని, రైట్? సో ఉన్న చట్టాలని ఎత్తేస్తుంది వాడు, ఉన్న సంపద అంతా తీసుకొని అదానికి పేరుకే తన మిత్రులకు ఇస్తుంది వాడు. ఆలోచించండి. They want to use this Hindu-Muslim sentiment and they want Hindu votes and they want to continuously loot our Hindus' wealth. ఇది గమనించాలి. ఆర్యుడు దొంగ నా కొడుకు. ఏమంటున్నావు శ్యామ్? సో ఆ తీవ్రవాదం ఏ మతం చేసింది? ముస్లిం మతం చేసింది కాబట్టి ఇస్లాం తీవ్రవాదం. మరి అదే గుజరాత్ లో అల్లరి సృష్టించినటువంటి తీవ్రవాదులు ఎవరు? రాష్ట్రం నుండి తడిపార్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు? అప్పుడు ఈ ఫీవర్ వాదాన్ని ఏమంటారు? దొంగ నా కొడుకులు హిందువులకు ముస్లింలకు కావాలని ఆ యొక్క గోద్రాలో ఆ కరసేవకులను చంపింది వీళ్ళే. ఆ బూచి చూపెట్టి 1000 మంది ముస్లింస్ చంపింది వీళ్ళే. మోడీ అమిత్ షా గూండాలు రౌడీలు. అది కాకుండా వీళ్ళ నెట్వర్క్ అంతా ఈ ఆర్ఎస్ఎస్ బ్రాహ్మిన్స్. ఓకే, గోల్వాల్కర్, హెడ్గేవాకర్, మోహన్ భగవత్, ఇంకోటి వచ్చిన కొడుకు. ఏమంటున్నా శ్యామ్? తెలంగాణ శ్యామ్ పగడిపల్లి, ఈ బీజేపీ ఎంఐఎం చేస్తున్న పనికిమాలిన రాజకీయాల వల్ల అంటే డే టు డే ప్రజా సమస్యల మీద చర్చ ఉండకూడదు. అంటే ఏం చేయాలి? హిందువులను చంపాలి, ముస్లింలను చంపాలి, క్రిస్టియన్ చంపాలి. ఇదే పనిగా ఈ మతం చుట్టే తిరగాలి. డే టు డే మళ్ళీ అందరి దగ్గర ట్యాక్సులు తీసుకుంటాడు. మనం ఏదైనా మళ్ళీ ఇంటికి నోటీసులు వస్తాయి, లేదంటే ఈడీ వాడు వస్తాడు, లేదంటే ఐటీడీ ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తాడు. అక్కడ మాత్రం వదిలిపెట్టాడు. కానీ మనని మాత్రం ఈ పైసలు లెక్క చెప్పురా అని అడగడానికి అవకాశమే ఇయ్యాడు. ఎవరినో ఈ డే టు డే ఎవరినో కొడతాడు, చంపుతాడు, కొట్టేసి మన దృష్టి ఇటే మరలుస్తాడు. వాని దోపిడీ చుట్టూ అడగొద్దు, మనం డే టు డే ప్రశ్నలు అడగొద్దు వాని. దుర్మార్గుడు. ఈ బీజేపీ ఎంఐఎం చేస్తున్న పనికిమాలిన రాజకీయాల వల్ల అమాయకమైనటువంటి మన హిందూ ప్రజలు, మన ముస్లిం ప్రజలు కొట్టుకొని చచ్చిపోతున్నారు, ముఖ్యంగా యువత. కాబట్టి మనందరం ఎడ్యుకేట్ చేయాలి శ్యామ్. ఓకే, మనలాంటి వాళ్ళము ఇంకా చాలా మంది తయారు కావాలి. ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ పెయిడ్ బ్యాచ్ మన దగ్గర దోసుకున్న సొమ్ముతోటి ఏం చేస్తుండు? ఒక 1% ఆఫ్ ద సొమ్ముతోటి ఇట్లా పెయిడ్ సోషల్ మీడియాని పెట్టి పొద్దుగాలేస్తే ఇవాళ భారతదేశంలో ఉన్న ఈ గోధి మీడియా కానీ, వాట్సాప్ యూనివర్సిటీ కానీ, వీళ్ళందరూ పెయిడ్ మీడియా. ఓకే, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ చెత్త నింపుతున్నారు. కాబట్టి మనం ఇండిపెండెంట్ గా దేశం మీద ఉన్న ప్రేమతోటి నువ్వైనా నేనైనా మనలాంటి వాళ్ళం అందరం మాట్లాడుతున్నాం. కాబట్టి మనలాంటి వాళ్ళని కూడా ఇంకెక్కువ మందిని తయారు కావాలి వాళ్ళ చెత్తకి కౌంటర్ చేయడానికి. అప్పుడే మనము వాస్తవాలు తెలుసుకోగలుగుతాం, వాళ్ళ భ్రమలో హిందువులను పడకుండా కాపాడుకోగలుగుతాం. ఓకే, తెలంగాణ శ్యామ్ పగడిపల్లి, బీజేపీ పాలనలో రక్షణ ఉన్నది కేవలం అంబానీ అదానులకు మాత్రమే, దేశ ప్రజలు కాదు. కరెక్ట్ బ్రదర్ శ్యామ్. ఒక పక్కన మనుషులు చనిపోతే ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి అని అంటున్నారు బీజేపీ వాళ్ళు. మరి ఇదే ఇప్పుడు వీడియో చూపెట్టిన అందులో ఒక ముస్లిం చనిపోయింది, 2 క్రిస్టియన్ చనిపోయినా కానీ హిందువులారా మేల్కోండి అనేది ఎవడికి రాజకీయం చేస్తుండు? ఉల్టా కోత్వాల్కో డాంటే అంటే ఇదే. హిందూ రాజే వచ్చినాక, హిందువుల కోసమే పుట్టిన అమ్మ కడుపులోకి వెళ్ళి పుట్టిన అవతార పురుషుడు వచ్చినాక హిందువులు ఎందుకు వస్తుండ్రు? ఇంకా కాంగ్రెస్ వాడు అంటే వాడు కాంగ్రెస్ కదా, వాడు ఉన్నప్పుడు దాడులు నువ్వే చేసినావు. వాడు విచారణ చేసిండు, దోషులకు శిక్షలు వేసిండు మతాలకు అతీతంగా. అయినా సరే వాడి మీద చెడు ముద్ర వేస్తున్నావు వాడు కాంగ్రెస్ అని. మరి నువ్వు హిందువుల కోసమే పుట్టినావు కదరా. 2014 నుంచి కాంగ్రెస్ అధికారం లేదు కదా, మరి ఎందుకు కాపాడలేకపోతున్నావు హిందువులకు? అసమర్థుడివా? కొజ్జా నా కొడుకువా? మోడీగా నా కొడుకువి? ఈ ఆర్ఎస్ఎస్ ఆర్య బ్రాహ్మణులు కొజ్జా నా కొడుకులా? చెప్పాలి. వాడు సావర్కర్ అంటాడు, నిజంగా వాడు పుస్తకం రాసుకున్నాడు ఆటోబయోగ్రఫీలో, నేను బీఫ్ తింటాను, నేను కొజ్జా నా కొడుకునని. చెత్త నా కొడుకులు. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి, ఒక పక్కన మనుషులు వీళ్ళకి ఎవడు ఆదర్శం? చదవండి మీరు, బంచ్ ఆఫ్ థాట్స్ అనే బుక్ చదవండి. హిట్లర్ ఆదర్శం. ఇట్లనే చేయబెడతాడు, వాడట్లనే పెడతాడు. వాడి స్వస్తికి ఉంటది, వీంది స్వస్తికి ఉంటది. వాడు ఆర్యుడని చెప్పుకున్నాడు, వీడు ఆర్యుడని చెప్పుకున్నాడు. వాని ఆర్యుంది కల్తీ కావద్దని వేరే కశ్మీర్ లో ఉన్నటువంటి ఒక ప్లేస్ లో ఉండే ఆర్యులతో ఇప్పటికి ఒకటి ఉన్నది ప్లేస్. సో ఆర్యులు అని చెప్పి వాడు జర్మనీ వాళ్ళు ఇప్పటికి వచ్చి అక్కడ పిల్లలు అంటారు ఆ స్త్రీలతోటి. మా బ్లడ్ వేరే అంటాడు వాడు. వీడికి ఆదర్శం. వాడు చెడ్డేస్తాడు, వీడు చెడ్డేస్తాడు.
మీరు హిట్లర్ చరిత్ర చదవండి, మీకు మైండ్ కెంప్ అనే ఒక పుస్తకం ఉంటుంది, చదవండి, మీకు మొత్తం తెలిసిపోతుంది. వాడు ఇంప్లిమెంట్ చేసిన అన్ని వీడు ఇంప్లిమెంట్ చేస్తుండు. అంతకుముందు ఉన్న జర్మనీ చరిత్రను మొత్తం తీసి పారేసిండు, అంతకుముందున్న పుస్తకాలు గాలబెట్టిండు. వాడు ఏమేం చేసిండో అదంతా ఉంటది. ఈ గోల్వాల్కర్ గారు రాసిండు పుస్తకం. ఈ RSS కి 30 ఏళ్ళ అధ్యక్షుడిగా ఉన్నాడు వాడు, ఈ ఆర్య బ్రాహ్మణుడు. వారి పుస్తకం చదవండి. బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకం చదవండి, ఈ గోల్వాల్కర్ గారు రాసింది. అట్లనే ఆ యొక్క వాడు హిట్లర్ గారు రాసినటువంటి మైండ్ క్యాంప్ అనే పుస్తకం చదవండి. మీకు మొత్తం తెలిసిపోతుంది వీళ్ళ బతుకు, వీళ్ళ యొక్క ప్రణాళిక. అర్థమైందా? వాడు ఇట్లనే చెప్పేటప్పుడు దేశభక్తి పేరు మీద జర్మనీ ప్రజలను తప్పుదోవ పట్టించి జర్మనీని మొత్తానికి కోలుకోకుండా దెబ్బతీసాడు వాడు. సేమ్ డిట్టో ఫాలో అవుతున్నారు ఈ గాడి కొడుకు. మనం మేల్కోవాలి. ఒక పక్క మనుషులు చనిపోతే ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తాయని అంటున్నారు బీజేపీ వాళ్ళు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి సంఘటన జరిగితే ఈ సన్నాసులు ఎందుకు రాజకీయం చేశారు? ఓహో, అప్పుడు సాయి సంసారి, ఇప్పుడు సాయి సంసారి లచ్చి దొంగ. మనం రాజకీయం చేస్తలేము, మనం న్యాయం అడుగుతున్నాం. న్యాయం అడిగితే మనము మత కల్లాలు అంటాడు, న్యాయం అడిగితే ఇది మనం రాజకీయం చేస్తున్నాం అంటాడు. మనం న్యాయం అడగొద్దా? మరి అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఒక 5 పైసలు 3 పైసలు పెట్రోల్ మీద వేస్తే ఇదే వాజ్పేయి గారు పార్లమెంట్కి ఎడ్ల బండి మీద వచ్చారు. అర్థమైందా? సో అట్లనే ఆ యొక్క సుష్మా స్వరాజ్ అయితే ఎంత గొడవ చేసింది మన ధరలు పెంచితే. ఢిల్లీలో మొత్తం బీజేపీ వాళ్ళంతా రోడ్ల మీద తిరిగిండ్రు, కూరగాయలు మెడలు వేసుకున్నారు. మరి మనం వాళ్ళంతా తీవ్రంగా కూడా చేస్తలేము. మనం జెన్యున్ కొట్ల ప్రశ్నిస్తున్నాం, జెన్యున్గా అడుగుతున్నాం. అయినా సరే మనం నోరు మూపించే ప్రయత్నం చేస్తా అంటే చెప్పండి. మనం రాజకీయం చేస్తలేం ఇక్కడ, మనం న్యాయం కోరుతున్నాం, విచారణ చేయమంటున్నాం. అది ముస్లిం అయినా సరే శిక్షలు వేయమంటున్నాం. చేయడు వాడు. వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ మీరు చెప్పండి. హానెస్ట్గా చెప్పండి. 11 ఏళ్ల నుంచి హిందువుల కోసమే అమ్మ గర్భంలోకి రాని, హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక హిందువులకు రక్షణ లేకుండా ఇంకా దాడులు జరుగుతుంటే ఇంకేం చేద్దాం చెప్పండి. మరి ముస్లిం ప్రధాని చేద్దామా, లేకపోతే సిక్ ప్రధాని చేద్దామా, ముస్లిం ప్రెసిడెంట్ చేద్దామా, మరి కాంగ్రెస్ నే చేద్దామా? వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ మీరు చెప్పండి. వాడి మీద చెత్త వాడు స్కాములు చేస్తున్నావు. మరి స్కాములు చేసినాడు, అన్ని కట్టిండు. నువ్వు నీతిమంతుడు ఏం కట్టినవరా అంటే ఒక్క నాగార్జున సాగర్ లాంటిది ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరు చెప్పరా మోడీ గారు కట్టిందంటే సమాధానం లేదు. ఒక IIT పేరు చెప్పరా అంటే సమాధానం లేదు. మరి పైసలు అడిగిపోయినారా అంటే చెప్పడు. మరి స్కాములు చేసినాడు RTA చట్టం తేడు కదా, RTA చట్టాన్ని చుట్టూ పడుస్తున్నది. అంటే వీడు చెప్పే మాటలకి చేతనలకి పొంతం లేదు. ఇది మనం గ్రహించాలి, ఇది మన హిందువులను గ్రహించాలి. మేలుకోరా నాయన, అనార్యుడైనటువంటి శూద్రుడా, క్షత్రియుడా, వైశ్యుడా, మేల్కో. ఆర్యులు వేరు, బ్రాహ్మణులు వేరు, మన హిందువులం వేరు. చచ్చిపోతే శత్రువుడు చచ్చిపోవాలి యుద్ధం చేసి, నష్టపోతే వ్యాపారం చేసి వైశ్యుడు నాశనం కావాలి, మొద్దు పని చేసి ఏది శూద్రుడు చచ్చిపోవాలి. కానీ ఏ పని చేయకుండా అందరిని కంట్రోల్ చేస్తూ వాడు సుఖం అనుభవిస్తుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ ఆర్య బ్రాహ్మణుడు, ఆర్యుడు అంటేనే గొప్పవాడు వాడు. కాబట్టి వాడి రాజ్యాంగంలోనే రాసుకున్నాడు అది. కాబట్టి మనందరం మేల్కోవాలి, మిగతా 3 వర్ణాల వారు. నరేంద్ర మోడీ పాలనలో హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, అసలు భారతీయులకి రక్షణ లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశాన్ని కాపాడే జవాన్లకి రక్షణ లేకుండా పోయింది. పైగా వీళ్ళు దేశభక్తులు అంటారు. ఇది ఎక్కడి దుర్మార్గం. అందుకే అంటున్నా, వాళ్ళ మాటలు నమ్మకూడదు, చేతలు అబద్ధం చెప్పాయి. ద యాక్షన్ స్పీక్ లౌడర్. ఓకే, కాబట్టి వాళ్ళ చేతల్లో ఎవరికీ రక్షణ లేదు. ఓకే, ఒక్క ఆర్య బ్రాహ్మణులకు తప్ప. సింపుల్. తెలంగాణ శ్యామ్ ఈ వెంకతో ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకుని మళ్ళీ ఆయుధాల పేరుతోనే స్కాన్ చేస్తాడు. కరెక్ట్ కదా? వాళ్ళకి ఆయుధాలు కొనాలి, వాళ్ళకి అమ్ముకోవాలంటే ఇక్కడ గొడవ చేసి దీన్ని బూచే చూపెట్టి ఇంకా ఆయుధాలు ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటూ తయారు చేయొచ్చు కదా. మన దగ్గర సైంటిస్ట్ లేరా? ఆ కంపెనీలో, ఆ డిఫెన్స్ కంపెనీలో పనిచేస్తున్నారో మనోళ్ళే కదా. మనకి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేవా? నెహ్రూ గారు అన్ని పెట్టినరు. ఏది ఇస్రో ఉంది, DRDO ఉంది, DRDL ఉంది. మన సైంటిస్టులకు తయారు చేసే శక్తి లేదా? ఇది చంద్రుని మీదకి మనము చంద్రయాను పంపించగలుగుతున్నాం, రాకెట్లను పంపించగలుగుతున్నప్పుడు ఆయుధాలు తయారు చేసుకునే శక్తి లేదా మనకి? అంటే కాదు. యూ డోంట్ వాంట్ టు డూ దాట్. తెలంగాణ అసలు బీజేపీ అధికారం ఉండగా టెర్రరిస్టులు మన దేశం పైన దాడి చేస్తే బీజేపీ నిరసన తెలియజేస్తుంది ఏంటి? ప్రతిపక్షాలు కదా తెలియజేయాల్సింది. అంటే వాళ్ళకి ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం చేస్తుండ్రో ఏం చేయాలనో తెలియని దుస్థితులకి చేరిండ్రు వాళ్ళు. ఓకే, అశోక్ ఏమంటున్నారు? అశోక్ న్యాత, కరెక్ట్.
పర్షియా దేశం నుంచి మా దేశం వలస వచ్చిన దొంగ బాడకావులు ఇప్పుడు మమ్మల్నే బానిసలుగా చేసి వాళ్ళు అధికారం చెలాయిస్తున్నారు. దొంగ నా కొడుకులు వీళ్ళే సంకర జాతిగాళ్ళు, వంకర బుద్ధిగాళ్ళు. 100% అంగీకరిస్తా. అలా 1% కూడా ఇది మనకు వాస్తవాలైతే ఏ మార్చలేరు కదా. ఆ యొక్క మనం అనుభవిస్తున్న ఆ యొక్క అన్ని రకాల బాధలను అయితే మనం ఇప్పుడు పెట్రోల్ మీద ఎవరు ట్యాక్స్ కడుతున్నాడు? వాళ్ళ ఎంత బ్రాహ్మణుల పర్సంటేజ్ ఎంత? మనమే కదా ట్యాక్స్ కడుతుంది. తెలంగాణ శాంపగిడిపల్లి అన్న సంపినోళ్లే సంతాప సభలు జరుపుతారు అంటే ఇదెక్కడి మార్గం? అంటే వాళ్ళకి మనకి ఏమర్థమవుతుంది? వాళ్ళకి అధికారం కావాలి, దోసుకోవాలి. దాచుకోవాలన్నా అధికారం కావాలి, దోసుకోవడానికి అధికారం కావాలి. అందుకోసం ఏం చేయమన్నా అది చేస్తారు అనేది మనం ఇక్కడ గ్రహించాలి. సింపుల్. ఎవరు? రాజేష్ చౌహాన్ శంకర జాతి వాళ్ళు. అశోక్ న్యాత అవునన్నా ఈ బాడకావులు ఇప్పుడే ఇట్లా ఉంటే అనాదిగా మన జాతులను ఎంతగా మోసం చేసి అణిచివేసి ఉంటారో అర్థమవుతుంది. వీళ్ళు అధికారం కోసం ఎంత నీచానికైనా ఒడగడతారు. 100% నేను అనుభవించాను, అట్లనే అబ్జర్వ్ చేశాను. ఏమంటున్నాను మేడం? డాక్టర్ సుధారాణి అలమంద. ద ట్రూ లీడర్ విల్ నెవర్ ఇన్వాల్వ్ రిలీజియన్ ఇన్ గవర్నమెంట్. దిస్ రిఫ్లెక్ట్స్ దేర్ ఇమ్మెచ్యూరిటీ, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ గ్రీడ్ ఫర్ పవర్. 100% మేడం, 100%. ఓకే, అగ్రి. అశోక్ న్యాత. ఈ గుజరాత్ ఆర్య బ్రాహ్మణ ఆధిపత్యం మా మీద, ద్రవిడ జాతి మీద చెల్లదు. అందుకే సౌత్ ఇండియాలో వస్తలేదు బ్రదర్. కానీ పాపం నార్త్ ఇండియాలో అమాయకులు ఉన్నారు, ఎడ్డిగోదలు ఎక్కువ ఉన్నారు. మనకి ఇంతో అంతో చైతన్యం ఉంది. ఆ ఎడ్డిగోదలకు కూడా సరిగ్గా చెప్పేటోళ్ళని లేరు. ఆ చెప్పేటోళ్ళని కూడా అక్కడ ఇబ్బంది పెడుతున్నారు. సో ఇది అక్కడ కూడా వాళ్ళని చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అశోక్ న్యాత. జై ద్రవిడ జాతి, జై ద్రవిడ నేల, జై జై ద్రవిడియన్. ఎస్ బ్రదర్. ద్రవిడి అనేది నథింగ్ బట్ ద్రవిడ అంటే సౌత్ అని అర్థం, దక్షిణ్. ఓకే, దక్కన్. అది ఏ పేరు పెట్టినా అది సౌత్ అని అర్థం, అంతే. అశోక్ న్యాత. బీజేపీ వాడు దేన్ని అయినా ఎన్నికల కోసం వాడుతాడు. సెంటిమెంట్ ని రాజేసి ప్రజల్ని హౌలేగాళ్ళం చేస్తున్నాడు. కాబట్టి మనము ఆ ఉచ్చులా పడకూడదు. అంటే వాస్తవాలతోటి, డేటాతోటి ప్రజలను చైతన్యం చేయాలి. చేస్తుంటే అట్లాంటి వాళ్ళని చంపేస్తారు. ప్రవీణ్ పగడాల బ్రదర్ కావచ్చు, ఇంకో బ్రదర్ కావచ్చు, కత్తి మహేష్ బ్రదర్ కావచ్చు, ఇంకా ఎవరైనా సరే. ఈవెన్ జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేస్తారు కదా. కమ్యూనిస్టు నేతలను అరెస్ట్ చేశారు కదా. 20 ఏళ్ల కింద ఏదో మాట అన్నదని చెప్పి ఆమె పేరేంది, అరుంధతి రాయ్ని, ఆమెకు నోటీసులు పంపించారు కదా. సో ఎవరినైనా ఎవ్వరు వాళ్ళ ఇప్పుడు ఆ యొక్క ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్న ఖనిజాలను దోసుకోవాలి, అదానికి అంబానీ పేరు మీద దోసుకోవాలనడానికి అక్కడ ఆపరేషన్ కగారు పేరు మీద, నక్సలైట్ల ఏరువేత పేరు మీద మొత్తం గిరిజనులు చంపేస్తున్నారు. ఎందుకంటే ఆ గిరిజనులు అడ్డుపడుతున్నారు అది తీసుకోకుండా. అంటే దుర్మార్గులు, దుష్టులు, నీచులు, నికృష్టులు, ఇంకా భూమి మీద ఎలాంటి తిట్లున్నా ఇవన్నీ ఈ దుర్మార్గులకి పోతాయి, ఈ ఆర్య బ్రాహ్మణులకి. విజయ్ మాలోత్ రాయల్ లంబాడి. పార్లమెంట్ భవన్ రెడ్ ఫోర్ట్ కి భూదానం చేసిందే రాజా విక్రమాదిత్య ఎట్ హేము బూక్య గిరిజన బిడ్డ. కావచ్చు బ్రదర్, అయినా సరే భూమి ఒకటి ఉంటే సరిపోదు కదా. ఇప్పుడు కూడా భూమి ఉంది కదా. అవి కట్టింది ఆ ముస్లిం రాజులు ఎత్తుకోవలే కదా. కానీ ఇవాళ తాజ్ మహల్ అనేది ప్రపంచంలోనే ఒక పేరుగాంచిన 7 వింతల్లో ఒక వింత కదా. రైట్? భారతదేశానికి విదేశీ కరెన్సీ మారక ద్రవ్యం వస్తుంది కదా. షాజహాన్ గారు ఎత్తుకోవాలి కదా. ఒక జాతి మీద ఎందుకు అంత కక్ష కట్టుకొని అదే పనికి ఎందుకు పెట్టుకోవాలి? అభివృద్ధి అయ్యి కాంగ్రెస్ వాడు 4 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెడితే నువ్వు 10 కట్టు, నీకే ఓటేస్తారు. హిందువులే పోనీ, నువ్వు హిందువుల కోసమే పుట్టినా అంటున్నావు కదా. హిందువులు 84% మంది హిందువులే ఉన్నారు కదా. హిందువుల యొక్క ఆర్థిక స్థితిగతులు కాంగ్రెస్ హయాంలో బాగున్నాయా, 2014 కంటే మంది బాగున్నాయా, ఇప్పుడు బాగున్నాయా? మీరు చెప్పండి. ఇలా కాంగ్రెస్ హయాంలో డాలర్ ఎంత రేట్ ఉండే, ఇవాళ ఎంత రేట్కి వచ్చింది డాలర్ ఎక్స్చేంజ్? బంగారం అప్పుడు ఎంత రేట్ ఉంది, ఇవాళ ఎంత రేట్ ఉంది? ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది? కరోనాలో ఎక్కువ మంది హిందువులు చచ్చిపోయారా, వేరే వాళ్ళు చచ్చిపోయారా? ఇలా దేశంలో ట్యాక్స్లు ఎక్కువ కడుతుంది హిందువులా, వేరే వాళ్ళ? హిందువుల బతుకులు ఎక్కడ మారినాయి? ఏ హిందూ ధనవంతుడు అని చెప్పండి నాకు. ఆయననే చెప్తుండే కదా పబ్లిక్ వచ్చి, 80 కోట్ల మందికి దొడ్డు రేషన్ బియ్యం తినే స్థాయికి నేను తెచ్చినా అని మోడీ అఫీషియల్ చెప్తుండే కదా. దొడ్డు రేషన్ బియ్యం ఎవరు తింటారు? అత్యంత పేదవాళ్ళు కదా. అంటే అందరినీ పేదవాళ్ళని చేసినామని అర్థం కదా. నోట్ల రద్దు చేసినాక ఎక్కువ వ్యాపారాలు కోల్పోయింది, వ్యాపారాలు మూసిపోయింది, లేకపోతే నష్టపోయింది ఎవరు? హిందువులా కాదా? చెప్పు బ్రదర్. ఇక వాట్ ఈస్ నాకు చెప్పు, నువ్వు చెప్పు. విజయ్ మాలోత్ రాయల్ లంబాడి బ్రదర్,
11 ఏళ్ల నుంచి హిందువుల కోసమే పుట్టిన అవతార పురుషుడు వచ్చినాక హిందువులను అన్ని రకాలుగా అంగర్ ఇండెక్స్ లో అన్నిట్లలో యొక్క పేదరికంలో లేకపోతే యొక్క 5 కిలోల దొడ్డు రేషన్ బియ్యం తీసుకునే స్థాయికి వచ్చినాక లేకపోతే హిందువుల మీదనే ఉగ్రదాడి జరిగినాక ఇంకా మరి మనకి వేరే ఆల్టర్నేటివ్ ఏముంది చెప్పు ఇక ఇంకెవరిని ప్రధాని చేద్దాం చెప్పి ఇక మరి బాగుపడాలి. వాడు 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి వాడు ఎన్ని చేసినా వాడు మంచిగా చేస్తలేడని వాడి మీద బురద అన్నావు, స్కామ్లు అన్నావు, ఇంకోటి అన్నావు. వాడు మంచిగా లేడని వాడిని పక్కకు పెట్టినాక నీవు 11 ఏళ్ళ నుంచి నువ్వు అధికారం ఉన్నాక ఇంకేం చేద్దాం చెప్పు, నువ్వు చెప్పు. ప్రొవైడ్ ఏ ప్రాక్టికల్ సొల్యూషన్ అంటే ఆలోచించు. నువ్వు చెప్పే మాటలకి అక్కడ జరుగుతున్న చర్యలకి పొంతన కలుస్తలేదు. కాబట్టి ఎల్లకాలం ఆ చెవులలో తామర పూలు పెట్టలేరు. నువ్వు లంబాడి అయ్యండి, నీకు ఈ లంబాడీలకి ఎస్టీ హక్కు ఇచ్చింది ఇందిరాగాంధీ గారు. వీళ్ళు ఎస్టీలు కాదు, ఉపమ్మకోటకి వచ్చిన రాజస్థాన్ నుంచి కోయలు చెంచులు వీళ్ళుండే యొక్క ఎస్టీల కింద వాళ్ళకి నష్టం చేస్తూ ఈ లంబాడీలకి ఎస్టీ హోదా కల్పించిందే ఇందిరాగాంధీ గారు. అయినా వీళ్ళకి సిగ్గుచరం లేకుండా ఇలా బీజేపీ మతం పేరు మీద బీజేపీ సంకనాకుతున్నారు. వీళ్ళు ఉపమ్మకోవడానికి వచ్చి ఆడ గతి లేక, ఎందుకంటే అరేబియా సముద్రం ఒడ్డుకుండే ఆడ ఏం లేదు కదా, ఎడారి కదా. సో ఆడ ఏం దొరికితే ఉప్పు తప్ప ఏం దొరికేది? ఆ ఉప్పును పక్కకు తీర్చి ఉప్పును తయారు చేసి ఎడ్ల బండ్ల మీద తెచ్చుకొని పొద్దంతా ఊర్లలో అమ్ముకొని పొద్దుకి ఆ ఊరవతల ఆడ గుడిసెలు వేసుకొని ఉండేవాళ్ళు. ఈడ మెదక్ పార్లమెంట్ మన యొక్క మెదక్ పార్లమెంట్ కి ఆమె పోటీ చేసింది ఇందిరాగాంధీ గారు. అప్పుడు ఆడ ఈ లంబడోళ్ళు అంతా ఎక్కువ ఉంటే ఆమెకు ఓట్లేయమని మిమ్మల్ని ఎస్టీల హోదాలు వేస్తా అని వీళ్ళని ఎస్టీ హోదా కల్పించింది. ఇప్పుడు మళ్ళీ లాతు అంటున్నారు. వీళ్ళు విశ్వాసం లేదు ఈ గాడిద కొడుకులకి, సిగ్గు శరం లేదు. ఆలోచించండి మిత్రులారా. అశోక్ జ్ఞాత ఆర్య గాడిదలు చాలా కన్నింగ్. కరెక్ట్ బ్రదర్. విజయ్ మాలవత్ రాయలమ్మడు అన్ని తప్పులే. మరి ఎందుకు జరుగుతుంది చెప్పురా అంటే చెప్పవచ్చు కదా నాయన. ఇప్పుడు మరి నేను అడిగిన స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, నేను ఎక్కువ ఏం అడుగుతలేను. 11 ఏళ్ల నుంచి ఈయననే ఉన్నాక అయినా ఇవన్నీ జరుగుతుంటే మరి ఏం చేద్దాం చెప్పు. వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ చెప్పు. నువ్వు చెప్తున్న రాణా ప్రతాప్ సింగ్ తీసుకొద్దామా, విక్రమాదిత్యని తీసుకొద్దామా, ఎవరిని తీసుకొద్దామని చెప్పు నాకు. ఎస్, మీకు పగ ఉండొచ్చు, ఏది లంబాడోళ్ళకి పగ ఉండొచ్చు. ఎందుకున్నది అంటే ఈ మొఘళ్ళు రాకముందు, ఈ ముస్లిం రాజులు రాకముందు భారతదేశాన్ని పరిపాలించింది ఈ రాజస్థానీలు. అర్థమైందా? అది ఈ ప్రతాప్ సింగ్ కావచ్చు, ఆ ప్రతాప్ సింగ్ కావచ్చు. వీళ్ళు అత్యంత పరాక్రమవంతులు. కాబట్టి వీళ్ళు ఏం చేసారు, మొఘళ్ళు వీళ్ళకంటే పరాక్రమవంతులు. వాళ్ళు కూడా ఏం చేశారు, అక్బర్ అయినా ఇంకో వాళ్ళైనా మొఘళ్ళు అయినా ఎంత పరాక్రమ ముస్లిం రాజులైనా వీళ్ళతో గెలవలేకపోయారు. ఏం చేశారు, వీళ్ళతో సంధి చేసుకున్నారు. అక్బర్ ఆమెను నిజంగా ప్రేమించి చేసుకోలే. దట్ వాజ్ ఎ పొలిటికల్ అలయన్స్ అది రాజస్థానీ వీళ్ళతోటి. అర్థమైందా? కాబట్టి మీకు ఆ పగ ఉండొచ్చు ముస్లింల మీద. ఎందుకంటే మీరు ఛత్రపతిగా మీరు దేశాన్ని రాజ్యమేలిన రాజస్థానీలు యొక్క ఏది కాకుండా ముస్లిం రాజులు పరిపాలించే వరకు మీకు పగ ఉండొచ్చు. ఐ అండర్స్టాండ్. కానీ దానికి ఇప్పుడు జరుగుతున్న వాటికి సంబంధం లేదే. స్వతంత్రం వచ్చింది, రాజ్యాంగం రాసుకున్నాం, ఒక డిఫరెంట్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. మళ్ళా బిఫోర్ ఇండిపెండెన్స్ అన్నిటిని మళ్ళా ఏది దాన్ని ప్రాతిపదికన నువ్వు డే టు డే యొక్క సమస్యలు సృష్టిస్తా అంటే భారత రాజ్యాంగంలో అందరం సమానమే. ఓకే, అందరం ట్యాక్సులు కడుతున్నాం. ఓకే, తప్పు ఎవడు చేసినా ఏ మతం వాడు చేసినా శిక్షలు పడాల్సిందే. మతం అనేది వ్యక్తిగత విశ్వాసం. దాన్ని ప్రతి దగ్గరికి తీసుకురావద్దు. రాజకీయాలకి ఓట్ల దగ్గరికి ఇంకో దగ్గర తీసుకురావద్దు. ఓకే, దోషులు ఎవడైనా ఇట్లా హింసలు చేస్తే శిక్షలు వేయండి. అది ముస్లిం అయినా వేయండి. కాంగ్రెస్ యొక్క భక్తుల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల వారేసింది, అఫ్జల్ గుర్ని ఉరిదీసింది, అట్లనే యొక్క కసబ్ను ఉరిదీసింది. మిగతా 10 మంది ఆ తీవ్రవాదులు వస్తే వాళ్ళని అక్కడనే చంపేసింది. అట్లా మీరు కూడా చేయండి, విచారణ చేయండి. మేము వద్దంటున్నామా? ఎందుకు విచారణ చేస్తలేరు? విజయ్ మాలవత్ లంబాడి రాయల్ బ్రదర్, నేను అడిగిన వాటికి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. ఓకే, తిమ్మిని బమ్మి చేస్తా, ఎంతసేపు హిందూ ముస్లిం సెంటిమెంట్ రేపుకుంటా, హిందువులను చంపుతా యారులు అంటే మేము చూస్తూ ఊరుకోం. గుర్తుపెట్టుకో బ్రదర్. అశోక్ జ్ఞాత దీని తల్లి ఎవడు ఎన్ని ఆటంకాలు పెట్టినా యుద్ధ పోరాటం మాత్రం ఆపొద్దు. మీరు ఎందరో బలహీనులకు బలం అవుతున్నారు. గ్రేట్. వీఆర్ విత్ యూ. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, we have to continue our fight. We need to educate our people. వాళ్ళు చెత్త నింపే ప్రయత్నం చేస్తారు. దానికి కౌంటర్ గా మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపెట్టిన మార్గంలో, మహాత్మా గాంధీ గారు చూపెట్టిన మార్గంలో, పూలే దంపతులు చూపెట్టిన మార్గంలో, బుద్ధ భగవానుడు చూపెట్టిన మార్గంలో, యేసుక్రీస్తు గారు చూపెట్టిన మార్గంలో ఓకే శాంతియుతంగానే మనం పోరాటం చేద్దాం. సింపుల్.
విజయ్ మాలోత్ రాయల్ లంబాడి. మరి పృథ్వీరాజ్ చౌహాన్ ఏ బ్రాహ్మణ్? మళ్ళీ ఈ పృథ్వీరాజ్ చౌహాన్ ఎందుకు తీసుకొస్తున్నావు బ్రదర్? ఆర్యుల యొక్క నేను పృథ్వీరాజ్ చౌహాన్ లేకపోతే ఈ రాజస్థాన్ వాళ్ళు పరిపాలన చేసిన దాని గురించి మనం మాట్లాడతలేమే. మనం ఏం మాట్లాడుతున్నాం? రాజస్థాన్లే కదా అక్బర్ దగ్గర పనిచేసిన మాన్సింగ్ ఎవరు? ఔరంగజేబ్ కింద సైన్యాధ్యక్షుడు పనిచేసినటువంటి ఆ యొక్క ఛత్రపతి శివాజీని అరెస్ట్ చేసి తీసుకుపోయినటువంటి సైన్యాధ్యక్షుడు ఎవరు? రాజస్థానీలే కదా, రైట్? అవునా కాదా? జోధాబాయి ఎవరు? ఇలా ఎక్కడెక్కడ మన యొక్క ఫతేపూర్ సిక్రీలో ఆమె రాణిగా ఆమె కోటలు ఇప్పటికి ఉన్నాయి కదా. మీరే కదా దోస్తీ చేసింది. మరి అట్లంటే మేము రాజస్థానీలోనే ఎవరినేమంటలేమే. ఎస్, వాళ్ళు మంచిగా పరిపాలించారు, కానీ ముస్లిం రాజులు వచ్చి వాళ్ళు పరిపాలిద్దామని వాళ్ళని ఓడించారు, లేదా వాళ్ళతో సంధి చేసుకున్నారు, పరిపాలించారు. మేము రాజస్థానీ వాళ్ళ యోధులను ఏమంటలేము, రాజులను ఏమంటలేము, అట్లనే ఈ యొక్క ఇది ముస్లిం రాజులను ఏమంటలేము. ఏ మంచి రాజుని ఏమంటలేము, ఏ మతం వాడైనా. శాతవాహనులు ఏమంటలేము మేము, రైట్? ఎవడు అబ్యూజ్ చేసిండు చేస్తున్నాడు? పుష్యమిత్ర శంకుని అంటున్నాం. ఎవడైతే బ్రాహ్మణుడు అబ్యూజ్ చేస్తుండో అప్పుడు ఇప్పుడు వాళ్ళని అంటున్నాం. నీకేం వస్తుంది? నిన్నేం అంటలేమే. అంటే ఏదో అంటారు కదా, ఏదో బ్రదర్ నీకెందుకు నొప్పి అవుతుందో, నాకు నువ్వు లంబాడి అని పెట్టుకున్నావు, నీకెందుకు నొప్పి అవుతుందో, నేను ఆర్యుల యొక్క అక్రమాల గురించి మాట్లాడితే నీకెందుకు నొప్పి అవుతుందో చెప్పు బ్రదర్. ఒక లంబాడి ఆయనని బీజేపీ ప్రెసిడెంట్ చేయమని చూద్దాం. ఈ కాంగ్రెస్ కి ఒక దళితుని ప్రెసిడెంట్ ఇలా ప్రెసిడెంట్ ఉన్నాడు, రైట్? ఒక కాంగ్రెస్ లో ఒక దళితుడు ఇలా ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. కాంగ్రెస్ లో దళితుడు ఒక స్పీకర్ ఉన్నాడు. మరి రాజస్థాన్ లో గెలిస్తే ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. మరి లంబడాన్ని ఏమని ఎందుకు రాజస్థాన్ లో యొక్క బ్రాహ్మణ్ని ముఖ్యమంత్రి చేసిండు? చెప్తావా దీనికి సమాధానం? అంతే అంటున్నా. మీకు సిగ్గుశరం లేదు. కొంతమంది లంబడోళ్ళకి సిగ్గుశరం లేకుండా పోయింది. కాంగ్రెస్ లో కూడా లంబడోళ్ళు చాలా మంది ఉన్నారే. రామచంద్ర నాయక్ ఉన్నాడు, లేకపోతే ఆయన పేరేంది, మన యొక్క మొన్న కార్పొరేట్ పదవి వచ్చింది, బెల్లయ్య నాయక్ ఉన్నారు. అట్లా చాలా మంది ఉన్నారే. అలా కొంత నీలాంటి వాడు చెడబుట్టిండు కొంతమంది. ఆలోచించుకో బ్రదర్. మీకు ఎస్టీ హక్కును కల్పించిందే కాంగ్రెస్ రా అయ్యా. లంబడోళ్ళకి ఎస్టీ హక్కు కల్పించిందే కాంగ్రెస్. అయినా మీకు తిన్న తలలు ఉంచే రకం ఎట్లా తయారయ్యారా? మేము రాజస్థాన్ రాజులను ఎవరినే మాటలేం, కేవలం ఆర్యునే తిడుతున్నాం. అశోక్ నేత జై అన్నా, జై భీమ్, జై భీమ్, జై భీమ్రావ్ అంబేద్కర్. జై భీమ్రావ్ రామ్జీ సత్పల్ ఆయన పేరు. ఓకే, అంబేద్కర్ కాదు. మళ్ళీ అంబేద్కర్ అన్నది అది బ్రాహ్మణ్ది అవుతుంది. కాబట్టి భీమ్రావ్ రామ్జీ సక్పల్ వాళ్ళ ఇంటి పేరు సక్పల్. ఓకే, రామ్జీ వాళ్ళ నాయన పేరు, ఆయన పేరు భీమ్రావ్. మళ్ళీ అంబేద్కర్ అంటే మళ్ళీ ఈ బ్రాహ్మణుడిని పిలవాల్సి వస్తుంది. సో బ్రాహ్మణుడి ఆధిపత్యాన్ని, బ్రాహ్మణుడి పేరుని రూపుమాపాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళ ఒరిజినల్ పేరు ఏమున్నాయి అవే వెళ్తాం. జై భీమ్రావ్, జై భీమ్రావ్. విజయ్ మాలోత్ రాయల్ లంబాడి. కాంగ్రెస్ కాదురా గాడిద, మొట్టమొదటి ఏఐటియుసి, అందుకే పుట్టింది కాంగ్రెస్. అరే అవుల నా కొడక, కాంగ్రెస్ అనేది జాతీయవాదులు కలిసి ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, ఎక్కడ బొంబాయిలో కలకత్తాలో వాళ్ళు కలకత్తా యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళందరూ జాతీయవాదులందరూ ఆ యొక్క ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఇట్లా కొట్లాడురా, ఇట్లా కొట్లాడితే మీకు ఏమైనా అవకాశం ఉంది, మీరు పరిపాలనలో భాగస్వాములు అవుతారంటే వాళ్ళందరూ కలిసి పూనాలో మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటే, పూనాలో అప్పుడు ప్లేగ్ వస్తే అప్పుడు బొంబాయిలో పెట్టుకున్నారు వాళ్ళందరూ జాతీయవాదులు అందరు కలిసి, ఉమేష్ చంద్ర బెనర్జీ అట్లాంటి వాళ్ళందరూ కలిసి. ఓకే, ఆ విధంగా ఏర్పడ్డదే కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే ఇంగ్లీష్ లో కంగ్రెషన్ ఆఫ్ పీపుల్, అంటే అందరు గుమిగూడి ఒక దగ్గర గుమిగూడితే దాన్ని కాంగ్రెస్ అంటారు. ఇప్పుడు అమెరికాలో కూడా సెనేట్లు వాటిని కాంగ్రెస్ అంటారు. ఓకే, కాంగ్రెస్ అంటే ఒక దగ్గర గుమిగూడడం అని అర్థం. జాతీయవాదులు అందరు కలిసి పెట్టుకున్నదే కాంగ్రెస్ పార్టీ. ఒక వ్యక్తి స్థాపించలేదు. అప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి నడిపిస్తలేడు. అది ప్రజలందరూ దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ కలిసి నడిపిస్తున్నది. అందులో నీకు వచ్చిన సమస్య ఏంది అంటే, నీకు ఏం మాట్లాడుతున్నావో నీకు ఏందో నీకు తెలుస్తలేదు. ఏ విషయ పరిజ్ఞానం లేకుండా ఈ వాట్సాప్లో వచ్చే చెత్తతోటి మా యొక్క ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తా అంటే మేము ప్రజల్ని వాస్తవాలతో ఎడ్యుకేట్ చేస్తాం. సింపుల్. విజయ్ మాలోత్ రాయల్ లంబాడి. నువ్వు అప్పుడే పుట్టినవా రాజు అంట. ఏం మాట్లాడుతున్నావు బ్రదర్ విజయ్ మాలోత్? నీ సంస్కారానికి వదిలేస్తున్నావు. ఏమైనా సబ్జెక్ట్ మాట్లాడు, నేను తప్పకుండా నాకున్న నాలెడ్జ్ తోటి చెప్తా, లేకపోతే కరెక్ట్ రీసెర్చ్ చేసి చెప్తా.
నేను చెప్పింది నీకు నమ్మకం లేకపోతే గ్రాక్ అనే యాప్ ఉంటుంది, అందులో పోయి సెర్చ్ కొట్టు, నీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. అదైతే మన దేశ పోడు కూడా ట్రై చేయాలి. మీరు ఎవరైతే ట్రంప్ మా దోస్త్ అంటారో ఆ ట్రంప్కి అత్యంత సలహాదారు ఆయన చెప్తేనే ఇవాళ అమెరికా ప్రభుత్వం నడిచే స్థితిలో ఉంది. ట్రంప్ డెసిషన్ మేకింగ్ లో ఉన్నది. ఆ ట్రంప్ తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాపే గ్రాక్. అందులో పోయి టైప్ కొట్టు. రాజ్ బోడగాడు చెప్పింది కరెక్టా, నేను చెప్పింది కరెక్టా, ఈ రాయత్ విజయ్ మాలత్ రాయల్ లంబాడి చెప్పింది కరెక్టా, అది కరెక్ట్ చెప్తుంది. దాన్ని నన్ను నమ్మకు. సింపుల్. సో అది మిత్రులారా, ఇంకొక 2 ఉన్నాయి చదువుతాం లాస్ట్లో. చాలా ఉన్నాయి కామెంట్స్. శ్యామ్ ఏమంటున్నారు? నరేంద్ర మోడీకి రక్షణ ఉంది కానీ దేశ ప్రజలకు రక్షణ లేదు. నరేంద్ర మోడీ మన పన్నులతో ఆయనకు భద్రత కల్పించుకుంటున్నారు. ఒకటా రెండా? ఎంత? 12,000 కోట్ల విమానం కొనుక్కున్నాడు. అర్థమైందా? ఒక 8,000 కోట్లు అనుకుంటా. 12 కోట్ల ఎస్యూవి కొనుక్కున్నాడు. ఓకే, రోజుకు 10 లక్షల సూట్ల చొప్పున 4-5 మారుస్తాడు. ఇక విదేశీ ట్రిప్పులు ఎన్ని దేశాలకు తిరిగిండు. మనది పైసలే అక్కడ ఇచ్చేసి వచ్చినా కానీ ఇప్పటి వరకు ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకురాలి. ఎందుకు పోతుండో చెప్పండి. ఎంజాయ్ చేయడానికి పోతున్నాడు ఆయన. లేదు అంటే అదాని కాంట్రాక్ట్లు ఇప్పడానికి పోతుండే. ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్లు కానీ, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్లు కానీ, బొగ్గు కాంట్రాక్ట్లు కానీ. ఇది పరిస్థితి. అదాని పేరు అంటే ఆయన కోసం ఆయన పోతున్నాడు, ఆయన డీల్స్ కోసం. సో రక్షణ లేదు. నరేంద్ర మోడీ మన పన్నులతో ఆయన రక్షణ కల్పించుకుంటున్నారు కానీ ఎంజాయ్ చేస్తున్నారు. రక్షణే కాదు, ఈజ్ ఎంజాయింగ్ విత్ అవర్ బ్లడ్ అండ్ స్వెట్. మన రక్తం చెమటతోటి మనం కొనుక్కునే అరొక్క వస్తువు, పాలు, పెరుగు, చెప్పులు, ఇవన్నిటి మీద కట్టే జిఎస్టీ లేదంటే సేల్స్ ట్యాక్స్, దాని పైసలతోటి ఆయన రాజసుఖాలు అనుభవిస్తున్నాడు. అర్థమైందా? మనకు రక్షణ కల్పించడం లేదు. అలాంటప్పుడు ఈ నరేంద్ర మోడీ మనకి ఎందుకు రాజీనామా చేయాలి? మనల్ని మనం కాపాడుకుందాం ఉగ్రవాదం నుంచి. కరెక్ట్ బ్రదర్, అగ్రి, టోటల్లీ అగ్రి. మనం చైతన్యం చేయాలి, మేల్కొల్పాలి హిందువులని. ఒక మతంలో మంచోళ్ళు, ఒక మతంలో చెడ్డోళ్ళు ఉండరు. కరెక్ట్, అన్ని మతాల్లో మంచి వాళ్ళు ఉంటారు, మెజారిటీ మంచి వాళ్ళు ఉంటారు, 1-2% చెడ్డ వాళ్ళు ఉంటారు ప్రతి మతంలో. ఓకే, సో అన్ని మతాల్లో చెడ్డవాళ్ళు ఉంటారు, అన్ని కులాల్లో మంచి వాళ్ళు ఉంటారు, అన్ని కులాల్లో చెడ్డవాళ్ళు ఉంటారు. కానీ బీజేపీ వాడు అలా చెప్పడు. మా మతం వాళ్ళు గొప్పలు, పరమత వాళ్ళు చెడ్డోళ్ళు, మా కులం వాళ్ళు గొప్పలు, మా వేరే కులం వాళ్ళు చెడ్డోళ్ళు, మా దేశం వాళ్ళు మంచి వాళ్ళు, మంచి మనుషులు, మా దేశాన్ని దోచుకునే పక్క దేశం వాళ్ళు చెడ్డోళ్ళు అంటాడు. వాడితోటి కూడా ఏం డీల్ చేస్తలేడు కదా, వాడితోటి కూడా చర్చలు చేయలేదు కదా, వాళ్ళతో చేయిస్తుంది కూడా వీళ్ళే అంట. నేను పాకిస్తాన్ తోటి, చైనా తోటి కూడా. కొంతమంది బీజేపీ గుండాలు మనం వ్యక్తిగతంగా బూతులు తిడితే మనం వాళ్ళపైన వీడియోలు చేయడం మానేస్తాము అనుకుంటున్నారు. బూతులు తిడితే దానికంటే ఎక్కువ బూతులు తిడతాం, మంచిగా మాట్లాడతాం. పిరికోళ్ళు అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా తిడితే ఎవడు ఊరుకుంటారు, మళ్ళీ తిడతాం. వద్దు బ్రదర్ శ్యామ్, మనము తిట్టితే ఓకే, వాడు ఒక బురదల రాయేసినట్టు. ఓకే, మన బురదలు రాయేస్తే మన మీదనే పడుతుంది. కాబట్టి మనం ఎందుకు మాట్లాడుతున్నాం? మనకేం స్వార్థ ప్రయోజనాలు లేవు కదా. మన గోల్ ఏంది? మనం విషయం మాట్లాడాలి. నువ్వు బూతులు తిడితే నీ సబ్జెక్ట్ పక్కకు పోతుంది కదా, నీ ఫోకస్ అంతా బూతుల మీదకే వస్తుంది కదా. కాబట్టి నీ సబ్జెక్ట్ డీవియేట్ కావద్దంటే మనం బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏదో భావోద్వేగంలో ఒకటి రెండు అరా బాడకో దేడుకో ఇట్లా వాటికి దొరికితే దొరలని కావాలని పని కట్టుకుని అదే బూతులు తిడితే ఒక ఇన్స్టెంట్ కొంతమంది యూత్ చూస్తారేమో, కానీ ఇన్ ద లాంగ్ రన్ నీ సబ్జెక్ట్ డీవియేట్ అయిపోతుంది. ఇప్పుడు శ్రీరెడ్డి తిట్టినా ఎవడు చూడు, ఈ బట్టలు ఇప్పినా చూడు, ఎందుకంటే దాన్ని చూసి బోర్ అయిపోయారు. కాబట్టి బూతులు కాదు, మన సబ్జెక్టే మాట్లాడాలి. వాడు ఎంత రెచ్చగొట్టినా మన సబ్జెక్టే మాట్లాడాలి. గుర్తుపెట్టుకోసాం. ఓకే, కొంతమంది స్వార్థపరులు మీలాగా ఆలోచించరు. ఎందుకంటే భగత్ సింగ్ అందరికీ ఆదర్శమైన దండలు వేస్తారు, దండం పెడతారు, జోహార్లు చెప్తారు. కానీ అదే భగత్ సింగ్ మన ఇంట్లో పుట్టాలని ఒక్కడు కూడా కోరుకుంటే అప్పుడే మన దేశం బాగుపడుతుంది. ఇప్పటికైనా ప్రజలందరూ ఒక భగత్ సింగ్ లాగా తయారై ఈ గుజరాతీ ధరలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అప్పుడు బ్రిటిష్ వాళ్లకు భగత్ సింగ్ చేసినట్లు. కరెక్ట్, భగత్ సింగ్ అందరూ మహనీయులందరూ ఒక్కొక్కరు ఒక పంతా ఎంచుకున్నారు. కానీ ఆ యొక్క హింసాత్మక పంతా వల్ల ఎదుటివాడు అది చట్టాలకు నేరం కాబట్టి మనని తొందరగా లోపల వారేయగలుగుతాడు. కాబట్టి శాంతియుతంగానే పోరాటం చేస్తే మనం కొంచెం టైం పడుతుంది, కానీ ఇన్ ద లాంగ్ రన్ సక్సెస్ అవుతాం. సింపుల్. భగత్ సింగ్ చూపెట్టిన ఆయన యొక్క ఐడియా ఏమంటారు, ఆయన యొక్క కాజ్ని ఆదర్శంగా తీసుకోవాలి, కానీ ఆయన పంతాని కాదు. ఓకే, ఇప్పుడు చంపిన వాళ్లకు రఘునందన్ పై ఏంది బ్రదర్
బెయిల్ తీసుకొచ్చి ఏదైనా బాధ్యతను అడ్వకేట్ గా నా పని చేశాను అంటాడేమో. ఎందుకంటే 15 నిమిషాల్లో అందరినీ చంపుతాని అన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వారిని జైల్లో పెడితే వాటిని బెయిల్ తీసుకొని వచ్చి ఇప్పుడు బీజేపీలో ఉన్న సనాతన అధర్మరక్షకుడు రఘునందన్ రావు, దుర్మార్గులు, అందరు దుర్మార్గులు వాళ్ళు, దోసుకునే మెంటాలిటీ వాళ్ళందరూ బీజేపీలో ఉంటారు లేదా బీజేపీతో దోస్తీ చేస్తారు. సింపుల్. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి, నరేంద్ర మోడీది కుటుంబ పాలన కాదు అని చెప్పా. అటువంటి వాళ్ళు నరేంద్ర మోడీ, బీజేపీలో కూడా చాలా మంది ఉన్నారు కదా కుటుంబ పాలన. నరేంద్ర మోడీ దేశ సంపద మొత్తం వాళ్ళ కులపోళ్ళకు దోచిపెడుతున్నాడు కరెక్ట్ అన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కుటుంబం వేరు కులం వేరు అంటున్నారు. నరేంద్ర మోడీ కుటుంబ పాలన కాకపోతే మరి మాయావతి గారు కూడా కుటుంబ పాలన కాదు కదా. మరి ఆమె ఎందుకు ముఖ్యమంత్రి కాలేదు అంటే కింది కులాల సొమ్ముని పై కులాలకు దోచిపెట్టాలి, అంతేగాని కింది కులాలు బాగుపడదు. 100% బ్రదర్ శ్యామ్. సో నరేంద్ర మోడీ ఆయన అట్లా నటిస్తున్నాడు, ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు, ఆయన దోసుకుంటున్నాడు. ఆ దోసుకున్నది మిగతా అందరికి చెందుతుంది, ఆయన కుటుంబ సభ్యులందరికీ చెందుతుంది ఆ ఆస్తి. 11 సంవత్సరాలలో 2 తెలుగు రాష్ట్రాలకు నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ లేదు. 42 కేంద్ర యూనివర్సిటీల్లో మొత్తం కాంగ్రెస్ వాడు పెట్టినవే. పైగా యూనివర్సిటీ భూముల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడున్న ఏమైనా యూనివర్సిటీలు ఉంటే పేరు మారుస్తున్నాడు. వాడికి డబ్బులు ఇస్తలేడు, వాటికి ఏం చేస్తలేడు, పేరు మారుస్తుండు. అంటే ఎంత దుర్మార్గుడో మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రజల్ని ఏం మారుస్తారు వీళ్ళు దుర్మార్గులు. ఓకే, మోడీ తర్వాత యోగి వస్తాడంట. ఆయన వచ్చి కట్టలు కట్టిండు, ఆయన వచ్చి మూటలు ఇప్పుతాడు. వచ్చే ఎన్నికల్లో వీళ్లకు ఒక్క సీటు కూడా రాదు. వీళ్ళకి అర్థం కావట్లే ఎందుకు అనంటే రాముడు పేరు మీద రాజకీయం చేస్తే రాముడు పుట్టిన అయోధ్యలోనే ఓడించారు, అయినా సిగ్గు రావట్లేదు. వీళ్లకు రాముడు బతుకుంటే బీజేపీ వాళ్ళని ఈ దేశం నుండి తరిమేసేవాడు. కుడ్ బి. ఓకే, సో అది మిత్రులారా, ఇంకా చాలా ఉన్నాయి. డేనియల్ కుమ్మరి ఏమంటున్నారు, తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి అన్న ఒక్కడు వచ్చాడు కామెంట్స్ లో. సాధి మిత్రులారా, దేశ రహస్యాల్ని టెర్రరిస్టులకు చేరవేస్తున్నాడని ఆర్ఎస్ఎస్ పైన అనేక ఆరోపణలు వచ్చాయి. కానీ ఆర్ఎస్ఎస్ పైన ఎటువంటి విచారణ చేయరు. ఇది భగవతి ఏమైనా మోహన్ భగవత ఏమైనా విచారణ అధికార ఆర్ఎస్ఎస్ పైన ఈ దేశం. కరెక్ట్ బ్రదర్. డేనియల్ కుమ్మరి ఇక్కడికి కూడా ఒకడు వచ్చాడు అన్న లుచ్చ కొడుకు. కరెక్ట్ డేనియల్. సో కంప్లీట్ చేద్దాం. రాహుల్ తుమ్మ, ఇది నవంబర్ 26 అటాక్ జరిగిన తర్వాత కాంగ్రెస్ మినిస్టర్ రతన్ టాటాకి కాల్ చేసి తాజ్ ప్యాలెస్ టెండర్ రిక్వెస్ట్ అడిగాడురా లుచ్చ. చూపెట్టరా అయ్యా, ఎవడు అడిగిండో అడిగిండు అనుకుందాం. దాన్ని ఎందుకు అడిగిండో, రిపేర్ చేయడానికి అడిగి ఉంటాడు, తప్పేముంది. అది మొత్తం నాశనం పాడైపోతే నేను కాంట్రాక్టర్ వచ్చేసి నాకు అది రిపేర్ చేస్తా అంటే తప్పేముంది. రాహుల్ తుమ్మా, వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? ఐ డోంట్ అండర్స్టాండ్. పాడైన దాన్ని బాగు చేస్తా నాకు కాంట్రాక్ట్ అని తాజ్మహల్ హోటల్ని అడిగితే తప్పేముంది. ఆయన ఏమి సినిమా తీయలేదు కదా రాహుల్ యొక్క మీ లెక్క చావా గీవా అని చరిత్ర మీద బురదాలుతూ కేవలం బ్రాహ్మణులని హైలైట్ చేస్తూ బాజీరావు మస్తాన్లు, పానిపట్టులు, చావాలు, కేజీఎఫ్లు తీయలే కదా సినిమాలు కదా. శవాల మీద పేరాలు ఏరుకోలే కదా. పాడైపోయిన ఆ హోటల్ని బాగు చేస్తా అని కాంట్రాక్ట్ అడిగితే తప్పేముంది. యూ షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. ఓకే కదా, అది దేశ ప్రైడ్ కదా. ఆ యొక్క ఈ దేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం కాకుండా బాగు చేసుకోవడం మన ధర్మం కదా, తప్పులేదు కదా. అందులో విదేశీ యాత్రికులు అందరూ అలా అటాక్ చేసినప్పుడు విదేశీ యాత్రికులే ఉండే కదా ఎక్కువ మంది. సో కాబట్టి ఆ దేశానికి ప్రైడ్ ఉన్న వాటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే అందుకే అంటున్నా, మీ బ్రెయిన్ లో పెండ ఉచ్చది తాగుతారు కదా మీరు, అందుకని విసర్జక పదార్థాలు ఆవు తన యొక్క పాలను పారవస్తలేదు, ఆవు తన యొక్క రక్తాన్ని పారవస్తలేదు. ఎందుకంటే అవి ఎసెన్షియల్ ఫర్ ద బాడీ. అవి లేకపోతే ఆవు ప్రాణాలు కోల్పోతుంది. మీరు చెప్పిన ఉచ్చ పెండ మంచి అయితే ఆవు రక్తంలో ఉచ్చ కలపండి, ఆవు రక్తంలో యొక్క ఇంజక్షన్ లెక్క పెండ ఇవ్వండి, లేకపోతే నువ్వు ఎక్కించుకో. నీకు రోగాలు రాకపోతే అడుగు, చచ్చిపోకపోతే అడుగు. అది తిన్న ఆహారం కుళ్ళిపోతే అది యొక్క ఎరువుగా పనికి వస్తుంది, అలా నైట్రోజన్ ఉంటుంది తప్ప ఈ తిండి పెట్టేది నీకు క్యాన్సర్ తగ్గియదు. అది అంటే నీ బ్రెయిన్ చచ్చిపోయింది. ఆవు పెండ ఉచ్చ తాగి విసర్జక పదార్థాలు, ఫంగైలు, బ్యాక్టీరియాలు, వైరస్లు ఎక్కించుకొని మీ బ్రెయిన్ పాడైపోయింది. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు.
కాబట్టి మీ పెండ బ్యాచ్ విసర్జక పదార్థాలని ఎట్లయితే ఆవు విసర్జిస్తుందో ఈ విసర్జక పదార్థాలని పూసుకో రాసుకో అని చెప్పేటువంటి విసర్జక పదార్థాలతో కూడినటువంటి ఉచ్చ పెండ బ్యాచ్ అయిన బీజేపీ ఆర్ఎస్ఎస్ ను విసర్జిద్దాం. ఆలోచించండి నా హిందూ సోదరులారా, బంధువులారా. ఆర్యులు వేరు, హిందువులం వేరు, ఇది గమనించాలి. డేనియల్ కుమారి ఇక్కడ చేయాలంటే తెలివి ఉండాలి, మరి వాళ్ళకి లేదు కదా. కరెక్ట్ బ్రదర్. సో అది మిత్రులారా, కొంతమంది ఉంటారు ఇక ఈ పెయిడ్ బ్యాచ్ ఉంటారు. ఇక వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అట్లా కామెంట్ పెట్టకపోతే, అట్లా చేయకపోతే వాళ్ళకి డబ్బులు రావు. కాబట్టి వాళ్ళు పెడతారు. అయినా ప్రజలకు అర్థం కావాలి కాబట్టి, వాడు చెప్పిన దాన్ని ఎంతవరకు నిజం ఉందో అర్థం కావాలి కాబట్టి చదువుతున్నా. రాహుల్ తుమ్మ, కాంగ్రెస్ అందరూ స్కామర్సే కదా. మరి స్కామర్స్ అయితే ఆర్టీఐ చట్టం ఎట్లా తెస్తాడు నాకు చెప్పు. స్కామర్స్ అయితే నాగార్జున సార్ ఎట్లా కడతాడు నాకు చెప్పు. ఐఐటీలు ఎట్లా పెడతాడు నాకు చెప్పు. ఇలా మన హైదరాబాద్ చుట్టూ తీసుకున్న ఇక్రిసాట్ ఓడబెట్టిండో నాకు చెప్పు. డిఆర్డీఓ ఓడబెట్టిండో చెప్పు. డిఆర్డీఏలో ఓడబెట్టిండో చెప్పు. ఈసీఐలో ఓడబెట్టిండో చెప్పు. ఇక మిధాని ఓడబెట్టిండో చెప్పు. చెప్పు బ్రదర్. స్కాములు చేసినాడు గన్ని చేస్తే మరి ఇలా నీతిమంతుడు అన్ని స్కాములు చేసినాడు గట్టి ఎందుకు అమ్ముతున్నాడు? ప్లానింగ్ కమిషన్ ఓడబెట్టిండు. ప్లానింగ్ కమిషన్ కింద భారతదేశం ఏ రంగంలో బలహీనంగా ఉందో ఆయా రంగాల్లో అన్ని రంగాల్లో ఓడగట్టిండు. నాగార్జున సాగర్, శ్రీశైలము, ఏది మన దేశంలో పోతే దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు, బాక్రానంగల్ ప్రాజెక్టు ఒక రాష్ట్రాల యొక్క రూపుగతిలే మార్చిందేవాడు. గ్రీన్ రెవల్యూషన్ తెచ్చిందేవాడు, వైట్ రెవల్యూషన్ తెచ్చిందేవాడు, సైన్స్ కాంగ్రెస్ అయ్యేటివి, టెక్నాలజీ తెచ్చిందేవాడు, వందల వేల రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టిందేవాడు. ఇలా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పెట్టిందేవాడు. దేశాన్ని ఇది అటామిక్ న్యూక్లియర్ వెపన్ తయారు చేసిన దేశం పోఖ్రాన్లో తయారు చేసింది ఎవరు చెప్పు. స్కాములు చేసినాడు అన్ని చేయగలిగినప్పుడు నీతిమంతుడు ఇంకా వానికంటే ఎక్కువ చేయాలి కదా. అట్లా మోడీ గారు కట్టింది ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరు చెప్పు. నేను ఒక గుంతలన్న దుంకి చచ్చిపోతా. చెప్పురా రాహుల్ తుమ్మా. నువ్వు ఈవెన్ తుమ్మ చెట్లు కూడా విమానాల్లో గింజలేసి ఇలా తుమ్మ చెట్లు కూడా పెంచింది ఇందిరాగాంధీ గారు. ఇలా ఆడాడ తుమ్మ చెట్లు కనిపిస్తున్నాయి అంటే ఆ ఇందిరాగాంధీ పుణ్యమే. అంటే నీ పేరు పెట్టుకున్న ఆ తుమ్మ చెట్లు కూడా ఇందిరాగాంధీ గారు పెంచిర్రా. భూములు వంచిపెట్టిందిరా. పక్కా ఇల్లు లేకుండా దళితులకి గుడిసెలలో ఉంటుండే పక్కా ఇల్లు కట్టించిందిరా. లంబాడర్లకి ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చిందిరా. అట్లా మోడీ గారు ఏం చేసిండే చెప్పురా తుమ్మగా. 11 ఏళ్ళ నుంచి ఈడే ఉన్నాడు. ఇంకా కాంగ్రెస్ ఎందుకు తిడతారా బోసుడికే? 2014 నుంచి ఈ బాడికే ఉన్నాడు కదా. 2014 నుంచి ఏం చేసిండో చెప్పొచ్చు కదా. వాడు మంచిగా లేడు, వాడు స్కామ్లు అంటేనే వాడిని పక్క పెట్టారు కదా. పక్క పెట్టిన గురించి ఇంకా మాట్లాడతామారా? చెప్పురా బోసుడికి. హిందువుల కోసం పుట్టినాక హిందువుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నారా? హిందువులు ఎందుకు పేదలు అవుతుర్రా? 80 కోట్ల మంది హిందువులని ఎందుకు దొడ్డు రేషం స్థాయికి తీసుకొచ్చినవరా? లుచ్చన కొడక. ఒక విషయ పరిజ్ఞానం లేకుండా వాట్సాప్ లో వచ్చే చెత్తకి మళ్ళా వచ్చేసి ఇంకా కామెంట్ పెట్టే స్థాయిలు ఉన్నావురా నువ్వు. చెత్త బాడుకో. సో అది మిత్రులారా, వాడికి సబ్జెక్ట్ లేదు కాబట్టి తిడతాడు వాడు అంతే. స్కాములు చేసినాడు ఎవడన్నా ఆర్టీఐ చట్టం తెస్తాడా మిత్రులారా? కామన్ సెన్స్. ఓకే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలవాలని సమాచార హక్కు చట్టం తెచ్చిండు. ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ మన ఇంటికి వస్తుంది. దానికి ఎట్లా తూట్లు పడవాలని శత విధాల ప్రయత్నం చేసి ఆర్టీఐ కింద రాకుండా చేసుకుంటుండు. గతంలో పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటే పిఎం కేర్ ఫండ్స్ మార్చిండు. గతంలో ఆర్టీఐ కింద ఉంటే ఆర్టీఐ కింద రాకుండా చేసుకున్నాడు మోడీ. 1,00,000 కోట్ల రూపాయలకు పైన పిఎం కేర్ ఫండ్స్ ఉన్నాయి. ప్రజలకు ఎప్పుడంట ఏం చేస్తాడో ఎవరికి చెప్తున్నారు రైతులు? ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మన దగ్గర డేటా లేదని సమాధానం చెప్తారు ఇవాళ ఆర్టీఐలు. కాంగ్రెస్ హయాంలో చెప్పలే అట్లా. తినటోడు ఎందుకు చెప్తారా? కాంగ్రెస్ హయాంలో స్కాములు చేసిన అందరూ ఇవాళ బీజేపీలు ఎందుకుంటారా? ఇవాళ సిబిఐ కేసులు ఉన్నటువంటి వాడు ఎవడు కర్ణాటకలో వాడి పేరేంది గనుల వ్యాపారి. ఇలా వాడు ఎల్లున్నాడు బల్లారి. వాడు ఏడున్నాడు? బీజేపీలో ఉన్నాడు. జ్యోతిరాజ్ సింధియా ఏడున్నాడు? బీజేపీలో ఉన్నాడు. ఇంకోటి కూడా ఉన్నాడు. అట్లా మహారాష్ట్రలో అంత ముఖ్యమంత్రి ఆదర్శ్ స్కామ్ అన్నారు. సో వీళ్ళందరూ స్కాములు చేసిన వాళ్ళందరూ ఇలా బీజేపీలో ఎందుకుంటారా? మరి ఒక్కరి మీద ఎందుకు చర్యలు ఉండేరా? ఇంతమంది సిడీస్ ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ లో శారదా స్కామ్ అన్నారు. వాళ్ళకెళ్ళి మోర్ దాన్ 50% ఇలా బీజేపీలో ఎందుకుంటారా? మరి ఎందుకు చర్యలు లేవురా? స్కామ్లు అంటే మరి తీసుకోపోవారే. నీ పార్టీ ఎందుకు చేంజ్ చేసుకుంటున్నావు? అంటే ఈ బాడకవులకి నియతి లేదు, నీతి లేదు. ప్రతి ఒక్కరి మీద బురదలు తప్ప ఒక్క బీజేపీ మీద చర్యలు ఎందుకు ఉండేరా? ప్రజలు తన్ని ధర్మేశారు కదా 40% సర్కారా అని. ఎందుకు చర్యలు లేవు? ఎంత బాడకవు. నువ్వు మాట్లాడే స్థాయిలో ఉన్నావురా రాహుల్ లుచ్చా. సో అది మిత్రులారా, కంప్లీట్ చేద్దాం.
ఒక శ్యామ్, తెలంగాణ శ్యామ్ ఏమంటున్నారు, ఒక ఆర్ఎస్ఎస్ సీనియర్ లీడర్ దేశభక్తి ముసుగులో అనే ఒక పుస్తకాన్ని రాశాడు. దేశభక్తి ముసుగులో దేశాన్ని, దేశ ప్రజల్ని ఏ విధంగా బీజేపీ దోచుకుంటున్నారు, ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వచ్చాడని తను కూడా దేశద్రోహి అని ముద్ర వేశారు. కరెక్ట్ బ్రదర్, ఇంకా చాలా ఉన్నట్టున్నాయి, కంప్లీట్ చేస్తున్నా. ఎందుకంటే చూసే వాళ్ళకి చాలా పెద్దగా అయితే జర ఇబ్బంది అవుతుంది తర్వాత. మ్యాక్స్ ముల్లర్ రాసిన పుస్తకాలు వీళ్ళ రామకృష్ణ మఠంలో అమ్ముకుంటారు. మళ్ళీ మ్యాక్స్ ముల్లర్ రాసిన సిద్ధాంతం అని ఏమన్నారు వాళ్ళు? ఈ కమ్యూనిస్ట్ భావజాలంలో ఏమన్నారు? దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నారు. దేశ సంపద అందరిది, కొందరు చేయలేనే ఉండొద్దు అన్నారు. అంతకుమించి ఏమన్నారు? ఏమనలేదు. మ్యాక్స్ ముల్లర్ కానీ లేకపోతే ఆయన పేరేంది, పెద్ద పెద్ద కమ్యూనిస్ట్ మార్క్సిస్టులు కానీ ఎవరైనా సరే లెఫ్ట్ భావజనం అందరి గోలేంది, సంపద అందరిది, కొందరే దోసుకుంటా అంటే కలవదు అన్నారు. అంతకుమించి ఏమనలేదు. కమ్యూనిజం అంటేనే కమ్యూనిటీ అందరిది అని అర్థం. వినయ్ కన్నారం, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఆధిపత్యం, అధికార దాహం తప్ప మానవీయ కోణంలో ఆలోచించరు. వీరికి మానవత్వం లేదు. ఈ నీచులు హిందువులను చంపుతున్నారు, ముస్లింలను చంపుతున్నారు, క్రిస్టియన్స్ చంపుతున్నారు సార్. యూనిటీగా ఉన్న ఇండియాని విడగొడుతున్నారు సార్. వీరి వలన దేశం సర్వనాశనం అయిపోతుంది సార్. రాజ్ బోడా లాంటి వారు ఇంకా చాలా మంది పుట్టుకు రావాలి సార్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. ఐ టోటల్లీ అగ్రీ విత్ యూ, టోటల్లీ అగ్రీ. మనలాంటి వాళ్ళందరం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందరూ పబ్లిక్లో వచ్చి మాట్లాడకపోయినా మీ ఫ్రెండ్స్కి, మీ అందుబాటులో ఉన్న ఫ్రెండ్స్కి అయినా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం, వాళ్ళకి ముచ్చట అర్థమయ్యేది చెప్పాల్సిన అవసరం ఉంది కదా. వాస్తవాలు అయితే మార్చలేరు కదా. కాబట్టి మనందరం ఒక సమిష్టిగా వాళ్ళ చెత్తకి, వాళ్ళ యొక్క విషయానికి, ఈ యొక్క అన్నదమ్ముల మధ్య కొట్లాటకి విరుగుడేద్దాం. ఒకటే చెప్పండి వాళ్ళకి, ఎవరికి చెప్పినా. 11 ఏళ్ల నుంచి వాడు పోని కాంగ్రెస్ వాడు షెడ్యూడ్ కాబట్టి వానికి కాంగ్రెస్ కాబట్టి వాడిని పక్కకు పెట్టినాం. 11 ఏళ్ల నుంచి మోడీ గారే ఉన్నారు కదా, హిందువుల కోసమే అవతరించాడు కదా. ఎందుకు హిందువులు పేదోళ్ళు అవుతున్నారు? ఎందుకు మనకి ఒక కాంగ్రెస్ వాడు అన్ని స్కాములు చేసినాడు, అన్ని కట్టినప్పుడు నువ్వెందుకు కడతలేవు? అట్లనే హిందువుల మీద ఎందుకు జాడులు జరుగుతున్నాయి? మరి అంటే అర్థమైంది, వీడు హిందువు కాదు, ప్లస్ వీడికి పరిపాలన చేసే సమర్థత లేదు, హిందువుల మీద ప్రేమ లేదు అనేది మనకు అర్థమవుతుంది. వీడి ఆర్యుడు, సింపుల్. ఇది మనకు చెబుదాం అందరికి. ఓకే, స్టీవెన్ మాదరబోయిన హాయ్ సార్. హాయ్ బ్రదర్. సరే మిత్రులారా, ఇక నేను కొన్ని చదువుతలేను, ఇక ఉండొచ్చు మధ్యలో. నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని అందరం అగ్రి విత్ తెలంగాణ శాంపగిరిపల్లి. ఐ టోటల్లీ అగ్రి విత్ యూ. చేద్దాం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేద్దాం, అట్లనే నిరసనలు తెలుపుదాం, అట్లనే ఈ యొక్క డిమాండ్లు చేద్దాం. ఓకే, అన్ని వేదికల ద్వారా, అన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా, సోషల్ మీడియా కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో కావచ్చు, చట్టసభల్లో కావచ్చు. ఓకే, మనం సమిష్టిగా పోరాడదాం. రాహుల్ గాంధీ నేను మంచి బాలుడు నాకు ఓటేయమనే ఈ యాటిట్యూడ్ వల్ల ఇవాళ మనము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఫెయిల్ అవుతున్నాం, దగ్గర దాకా వచ్చి ఫెయిల్ అవుతున్నాం. కాబట్టి ఎదుటోడు అంత కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు, అన్ని యొక్క చాణక్య నీతులన్నీ ప్రదర్శిస్తున్నప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ స్ట్రాటజీ, యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ కౌంటర్ చేసే స్ట్రాటజీ ఉండాలి తప్ప నేను మంచి బాలుడు అంటే వర్కౌట్ కాదు. కాబట్టి రాహుల్ గాంధీ హ్యాస్ టు రీథింక్ హిజ్ స్ట్రాటజీ. ఓకే.